అందరికీ నమస్కారం. నా యొక్క మానస ప్రతిబింబాలు సుశ్రుత ప్రకృతి వైద్యాలయం అనే నా యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరికి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి నా శిరస ఉన్నప్పుడు మా మామగారైన మనకు సత్య గారు ఆయన స్వర్గీసులైనందుకు చింతించుకుంటూ ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఊరులైన ముఖ్యపేట గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా. అంటే వీళ్ళ కుటుంబానికి నాకు ఉండవలసిన స్థితిగతులు ఏంటంటే, మా కుటుంబం అంకురం నుంచి మా తాతగారి యొక్క చెల్లె కొడుకు ఈయన, అంటే మా మామగారు. అదేవిధంగా మా నాన్నగారి యొక్క చెల్లెను మా మామగారు ఇచ్చి వివాహం అయిన తర్వాత ఆయనకు 3 బిడ్డలు, 3 కొడుకులు. పెద్ద కుమారుడు మరణాంతరం తర్వాత ఇప్పుడున్న పెద్ద కుమారుడు, 2వ కుమారుడు, మరి చిన్న కుమారుడు వెంకన్న, పెద్ద కూతురు లక్ష్మి, 2వ కూతురు జలేంద్ర, 3వ కుమార్తె రమ. ఆ రమ వాళ్ళ భర్తలు నేను. వాళ్ళ కుమార్తె అంటే మా కుమార్తె అయిన వెన్నమాల వెన్నెల డాటర్ ఆఫ్ రవి అనే సుశ్రుత ఫౌండేషన్ మేము నిర్మించబడుతున్న ఎన్నో సేవాభావాలు కానీ మా యొక్క వైద్యాన్ని కానీ ఫౌండర్ ఎవరంటే దీనికి వ్యవస్థాపకులు ఎవరంటే మా మామగారు. అందుకే ఆయన దయాదాక్షలతో, నా తల్లిదండ్రుల దయాదాక్షలతో, మన రక్త సంబంధ దయాదాక్షలతో నేను నడిపించే ఇలాంటి ఒక కార్యక్రమాలు కానీ ఈయనకు అంతేకాకుండా ఈయన ఎంతోసార్లు సీరియస్ అయ్యి కరోనా సెకండ్ వేవ్ విషయంలో కూడా సీరియస్ అయినప్పుడు కానీ ఏదైనా కానీ ఆయుర్వేదము ఆమోదించి ఆయుర్వేదాన్ని అనువర్తింప చేసినాకనే ఈయన కొద్ది కాలం బతకగలిగింది. అలాంటి ఆయుర్వేదాన్ని, అలాంటి వైద్యాన్ని ఈయనకు చూపినందుకు, అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన యొక్క సంవత్సరిక కనిపించిన యొక్క మొదటి వర్ధనకు వచ్చిన బంధుమిత్రులు కానీ, వాళ్ళ దగ్గరి రక్త సంబంధికులు కానీ, మా యొక్క మిత్ర బృందం కానీ ప్రతి ఒక్కరికి, భిక్షపేట వాసులకు, చుట్టూ పరిసరం ఉన్న మల్లూరు కానీ, అంతేకాకుండా పారాయగూడెం కానీ, మంగపేట కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాసులకు ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి వందనం చేస్తూ ఆ సంవత్సరిక మొదటి వర్ధంతి సమావేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామండి. అన్నాడు అందులో దిగుతున్నా నేను, కానీ యోగా చేస్తే వేస్ట్ అవుతుంది అనుకుని ఊరుకున్నావు. యోగా చేస్తే వేస్ట్ అవుతుంది. మరి మన ఇంట్లో మన చేరవద్దు కదా అని ఆయన ఇప్పుడు మైకి నచ్చి నీ లెక్కనే మైకి పెడతాను. బాబు కొత్త ఏదైనా బాగా వస్తుంది. ఎన్నో జారిపోతుంది. అయ్యో అంత తెల్లందరగా చెప్తాండి కాంతనా మూటి మాట దక్కినావు కదా రవి వస్తా అనుకున్నా ఖచ్చితంగా.
వెల్కమ్ టు బుచ్చంపేట. ఎప్పుడు బయలుదేరు ఏం కదా మామగారు ఇచ్చిన లోపల ఇస్తాపా నవ్వు అటు చూడు మీ కొడుకెళ్ళదు కూర్చున్నప్పుడు ఆయనకి కూర్చో వీళ్ళందరూ కూర్చోబెట్టపోయినావు ఏమవుతుంది ప్లేట్ అవుతుంది కదా చిన్న పెట్టుకో నిలబడి ఇద్దరు నిలబడి ఓకే చెడుదానికి తప్పేం లేదు మంచిదానికి అన్ని అన్ని పోయినారు కానీ ఏదైనా జరుగుతామని భయం. అవి పొల్ల పెడతారు తీసుకొని లేకపోతే నేను ఎందుకు వేరు వేరే అనేది మమ్మీ నవ్వే వాళ్ళేరు చదవాలి వాళ్ళిద్దరు పెట్టిన ఏం కాదు ఉండక్క బాలేడి బయట ఉన్నది రమ్మను పో రమ్మను ఇంకా కూర్చున్నారా నాని ఇంకా కూర్చున్నారా ఆయన దొరుకున్నాడు నన్ను పెట్టిన అసలు కొంగు పట్టే పెద్దమ్మకు కవర్ అలు ఓకే మొన్నటి ఖరాబ్ దా
నీళ్ళు ఆరిపోతారా గిరారు గిరారు సమగ్ర పొద్దు అయిపోయినాక పోదు బాగా పిల్లగా నేను ఇంకొక పిల్లగాడు ఉన్నాడు అన్నది మన బండి తాళం వేస్తున్నాయి స్వాతికి రారా వాడు వెనుక పో అంటే వెనుక తిరిగి పోతుంది పప్పు ఎటు పోతాను కొద్దిగా సినిమా పోతాను వాళ్ళు ఎట్ట నడితే నడవరు చిన్నగా నడపోవా చిన్నగా పని మీరు నడు దెబ్బ ఆగోయ్ ఇంకెందుకు ఆగేది వస్తారుపా పాడతారుపా చూసి తిన్నా ఊరి నువ్వు ఉండురా ఎవరు పడుతుంది మరి కింద పోతు నువ్వు మంచిగా పడుకోవా నువ్వు ఎట్లా పడుకున్నావు కింద పోతాను సాత్విక్ రారా నువ్వు వీడియో పడ నేను మీరు వెనక నువ్వు ఎక్కడ పేరు నిలబడుతున్నావు ఎందుకురా వీడియోలో పడ నేను చూస్తే వాడు వెనక పోయిందిగా కింద పడుతూ ఈయన నడవలేక వాడిని పిలిచిండు నేను వీడియో నేనే మంచిగా రావాలి రే మళ్ళీ రాబోదు ఇలా ఇది పెట్టాలా ఆయనలా యూట్యూబ్ రా అదే ఉద్యోగం దొరికిస్తున్నారా ఇద్దరు రూపుతారు ఆయన అట్నే అంటాడు
దేనికి పోయిన సంవత్సరం ఇంత లేదుగా నువ్వు ఎడిగిస్తావా వీడియో ఇక్కడ నీళ్ళ సదుపాయం ఎక్కడ పడేదంత దగ్గరికి వచ్చిన డైరెక్ట్ కింద పెట్టి ఇంకా ఏమన్నా కెడిపోతారు వస్తుందా అలా తెలదా ఏం మర్చిపోయినా ముందు పోయి తప్పని చేసింది కొద్దిగా ఆగా వీడియోస్ అలాగే వీడియో కోసం మమ్మల్ని నీకు దమ్ము లేదు నడతానికి కడుది కడుది పక్క నిలబెట్టు ఏం కాదు రమ్మా రెండు ఒక దండ తీసి పెట్టే ముందు ఒక తీసి పక్క ఆగబా ఒక నిమిషం అక్కడ దానికి కలర్ వేసి అడిగి కలర్ వేసి బేసిన ముందు జరుపా అందరు చేయి పెట్టి కర్ణాకడికి చేయి పెట్టి ఏంగా చేయి పెట్టరు అక్క అటు పోరా అది అందరు చేయిలు పెట్టాలి అందరూ వచ్చే వాళ్ళు అందరూ మన రోజున కొద్దిగా కనపడతలే నువ్వే మేము కథ నాయకురాలు కనపడ్డ వాళ్ళందరూ వీడియో కోసమే ఓకే దండ పూలు ఇది తీసుకోరు ఇక పూలు అవన్నీ తమ్ముడు రా ఇట్రా
ఆగే కోతులు ముట్టిదే కాదు పూలేని అందరూ నాని అన్ని అందరి అయిపోయినాక తర్వాత చేద్దాం, ఆగురా. ఇంకా ఎవరు? నాని తీసుకో లే ఏదో తీసుకున్నాం మళ్ళీ అందరికి చేసినావా ఇంకా నాని బాలు ఆ, అది దండ అక్కడ అది ఇంటికాడ తీయకుండా తీసుకొచ్చింది. అందరు అయిపోయింది లైన్ కొన్నారా? మన పండి ఉన్నది రైట్రా అందరూ వేసిరా బాగా వేసినావా ఈసారి సమాధి కాడికి వచ్చిన కొంచెం దగ్గర ఉండాలి బాగా సపరేట్ తీసుకురా మంచిగా మీ బాబాయ్ మమ్మల్ని ఎక్కువ పడాలి మధ్యలో పెట్టు పండి ఇక్కడ పెట్టండి ఆకులు పెట్టి అటు ఇటు పెట్టండి తినొచ్చు ఇంకా మీరు కాదు కదా మంచి అలా తినాలంటే మళ్ళీ ఖర్చు అవుతుంది ఇంకా నేను తినాలంటే మామ చూసినావా అని ఏమన్నా వాళ్ళందరూ కలిసి వచ్చారు పనిగిరి అందరికి రారు ముట్టిరి ములుకుల వరకు ముట్టిరే తర్వాత మిగిలితే మేము ముట్టుకుంటాం అంతే ప్రాముఖ్యత మీకే నారాయణ ఎడున్న మేము ముట్టియద్దే దాన్ని చూసుకుని ఉన్నాయి కదా మంచి గాలి చల్లారుతూనే ఉంటాయి ఇక ఉండండి సాయంత్రం ముట్టియచ్చు చాడీలు తాతలకి ఇద్దరికి మాకు ఈ ఊరికి రుణం పాచిపోయిందే. చేస్తారు మరి ఎవరైనా తీసుకుంటారు ఇంటికాడ పూల దేశం నుంచి పెట్టుకోండి చెప్పాలి
అది టక పూలే అందరూ కూడా ప్రార్థన దయచేసి అందరూ కూడా త్వరపడి అందరూ కూర్చున్నామండి. ఎవరు అటు వెళ్ళకండి. ప్రార్థనతో ఈ కూర్చొని ప్రారంభించి త్వరగానే ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, జీవాధిపతి అయిన మా దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వందనాలు స్వామి. తండ్రి, ఈ సంవత్సరంలో ప్రభువా ఇది అబ్రహామయ్య గారిని తండ్రి మీరు ప్రేమించారు, మీ సన్నిధిని మీరు చేర్చుకున్నారు నాయన. తండ్రి, సంవత్సరం దేవా మరలా ఈ దినాన ప్రభువా నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమైన వాక్యం సెలవించిన రీతిగా ఈ దినాన కుటుంబ సభ్యులందరుగా ప్రభువా కోరుకోవడానికి కృపనిచ్చినందుకు ఈ స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రభువా బంధుమిత్రులందరినీ నడిపించారు, అందుని బట్టి మీకు వందనాలు. జరగవలసిన కార్యాలు ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామాన వేడుకొనుచున్నాము. పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మహోన్నతుడా నీ కృపలో నేను పూలై వసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలములా ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. జీవజలములా ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది.
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. పాటలు పాడతారమ్మా? పాడతారు, మా అక్క పాడుతున్న సినిమా పాడండి అమ్మా, ఒక పాట పాడండి. మరువను నేనెన్నడూ నా యేసుని, విడువడు నా ప్రభువు నా చేయిని. మరువను నేనెన్నడూ నా యేసుని, విడువడు నా ప్రభువు నా చేయిని. హృదయంలో యేసయ్యతో ఉన్నది, నిలకడగా విశ్వాసం పెరుగుచున్నది. పడతారా? నానాదుని మాట కొరకు సాగెదను తుది వరకు, నానాదుని మాట కొరకు సాగెదను తుది వరకు. మరణమానవకు మరచిపో నా పేరును, క్షణకాలం లోకాశలలో వెళ్ళుచున్నాను, లోకములో ఈ మనుషులలో తెలుసుకున్నాను. క్షణకాలం లోకాశలలో వెళ్ళుచున్నాను, లోకములో ఈ మనుషులలో తెలుసుకున్నాను. ఎరుగదు ఈ లోకము యేసయ్య స్నేహము, ఎరుగదు ఈ లోకము యేసయ్య స్నేహము. ఎందుకు ఈ అన్యులతో సహవాసం మోసం, ఎందుకు ఈ అన్యులతో సహవాసం మోసం. మరణమానవకు మరచిపో నా పేరును, నజరేయుని అడుగు జాడలందు నడుచుచున్నాను, నా యేసుని వాగ్దానం కొరకు ఎదురుచూచాను. నజరేయుని అడుగు జాడలందు నడుచుచున్నాను, నా యేసుని వాగ్దానం కొరకు ఎదురుచూచాను. తొడగూర మోగగా కరుణమయుడు చూడగా, తొడగూర మోగగా కరుణమయుడు చూడగా. నా హృదయం గంతులేసి సంతోషం పొంగెను, నా హృదయం గంతులేసి సంతోషం పొంగెను. మరణమానవకు మరచిపో నా పేరును, మరువను నేనెన్నడూ నా యేసుని, విడువడు నా ప్రభువు నా చేయిని. మరువను నేనెన్నడూ నా యేసుని, విడువడు నా ప్రభువు నా చేయిని. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు నిరంతరము కలుగును గాక. ఆమేన్. కొన్ని మాటలు దేవుని వాక్యమును విని దేవుని మహిమపరుద్దాం. ఈ మంచి సమయంలో అబ్రహాం అయ్యగారు, సత్యమయ్య గారు గత సంవత్సరం మందు చక్కటి చివరి దశలో వారి యాత్ర ముగించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అద్భుతమైన కార్యం ఏంటి అంటే, వారి ముగింపులో వారు దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొంది వారి యాత్రను ముగించడమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడు, లోకంలో ఈ ధన్యత ఎవరికి దొరకదు. యేసయ్యను సంపాదించుకునేది గొప్ప భాగ్యం. ఆ భాగ్యం చివరి దశలో దేవుడు వారికి అనుగ్రహించాడు. చక్కటి సంఘంలో నాటబడడం కానీ, ప్రతిష్ఠింపబడిన సేవకులతో బాప్తిస్మం తీసుకోవడం కానీ, దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినడం కానీ. చూడండి, క్రైస్తవ జీవితం ప్రారంభించడం అంతా కూడా జరిగి చివరిలో పడిపోతే వారి ముగింపు దశ సరి అయినది కాదు. కానీ
వారు ప్రారంభించి ముగించిన ఆ కొద్ది సమయం కూడా వారు దేవునితో గడపగలిగారు, దేవునితో బ్రతకగలిగారు, దేవునితో జీవించగలిగారు, దేవునితో నడవగలిగారు. దేవుని సన్నిధిలో చివరి కాలం అంతా కూడా గడపడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కీర్తనకారుడైన దావీదు 39వ కీర్తన 39వ కీర్తన 3వ వాక్యంలో అంటాడు, కీర్తనకారుడైన దావీదు రాస్తున్న మాట ఇది. ఆయన హృదయంలో కలిగిన మాట, ఆయన హృదయంలో కలిగినటువంటి మంట, ఆ హృదయంలో తనంతట తాను ప్రేరేపించబడి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా గుండె నాలో మండుచూ ఉంది, నేను ధ్యానించుచూ ఉండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలుకుతున్నాను అంటున్నాడు. చూడండి, ఒక దినాన దావీదు హృదయం ఎలా ఉందంటే మండుతూ ఉందంట. ధ్యానిస్తూ ఉంటే, అంటే దేవుని కార్యాలను ధ్యానిస్తూ ఉంటే అతని హృదయం మండుతుందంట. ఆ మండుతూ ఉన్న సమయంలో, దేవుని కార్యాలన్నీ కూడా ధ్యానిస్తూ ఉన్న సమయంలో అతడు రాస్తాడు ఏమనంటే, నా దినముల చూడండి, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వంటి వాడే, ఊపిరి వంటి వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దావీదు అతని గుండె మండుచు ఉంది కదా, నీ వాక్యం ధ్యానిస్తుంటే నాకు నా గుండెలో మంట పుట్టుతుంది కదా అంటాడు. ఎందుకు ఆ గుండెలో ఆ మంట, ఆ ప్రత్యక్షతలో అతనికి ఏం కలుగుతుందంటే, అసలు ఒక మనిషి జీవితం, ఒక మానవ జీవితం ఎటువంటిది, ఒక మనిషి పుట్టుక కానీ మరణము కానీ అతని జీవితం, అతని ఆయుష్కాలం అంతా కూడా ఎలాంటిది అని ధ్యానిస్తూ ఉన్నాడంట. ఎలాంటిదయ్యా అని ధ్యానిస్తుంటే అతనికి కలిగిన ప్రత్యక్షత ఏంటంటే, మనిషి యొక్క ఆయువు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే మహా అంటే 60, 70, 80, అయ్యగారు 90 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు అంటే డైరెక్ట్గా సెంచరీ ఉండేది. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషి ఆయుష్కాలము మనం అనుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు బ్రతికాం, ఇన్ని సంవత్సరాలు ఉంటాం, ఇంకొంతమందికి ఆశలు ఉంటాయి, ఇంకా నేను బ్రతకాలి అనే ఆశలు ఉంటాయి. కానీ ఆ 100 ఏళ్ల ఆయుష్ను దావీదు దేవుని దృష్టిలో పోలుస్తున్నాడు. ఎలా ఉందంటే, మనిషి ఆయుష్ ఎంతంట? బెత్తెడు ఆయుష్. అది కూడా ఆ బెత్తెడు ఆయుష్ ఎలాంటిదంటే ఒట్టి ఊపిరి వంటిది. ఊపిరి వంటిది అంటే మనం ఊపిరి పీల్చి వదలడానికి ఎంత సమయం పడుతుంది? 1 నిమిషం పడుతుందా? 1 నిమిషం పీల్చి 1 నిమిషం వదులుతామా? మహా అంటే 1 సెకండ్లో మనం ఊపిరి తీసుకొని ఊపిరి బయటికి విడుస్తాం. అంటే మనిషి యొక్క జీవిత కాలం అంతటిని ఎలా పోలుస్తున్నాడంటే ఊపిరితో పోలుస్తున్నాడు. ఒక్కసారి తీసుకొని ఒక్కసారి బయటికి గాలి ఊదితే ఎంత సమయం పడుతుందో, ఈ నిండు 100 ఏళ్ల జీవితం ఎలా పోల్చబడుతుంది అంటే దేవుని సన్నిధిలో ఊపిరితో, లేదా బెత్తెడంతా. మనకు ప్రసంగి గ్రంథకర్త రాస్తాడు, మనిషి జీవితం నీటి బుడగ వంటిది అంటాడు. నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? అప్పుడే వస్తుంది, అప్పుడే ఉప్పని పగిలిపోతుంది. నీటి బుడగ వంటిది అంటాడు. అంటే దానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. అందుకనే మనిషి ఎప్పుడు కూడా అంటాడు, గడ్డి నిత్యము పచ్చగా ఉండదు, పువ్వు నిత్యము పరిమళాన్ని వెదజల్లలేదు. అది గడ్డి ఎప్పుడైనా ఎండవలసిందే, పువ్వు కూడా ఎప్పుడైనా వాడిపోవాల్సిందే. కాబట్టి మనిషి ఆయుష్కాలం అనేది చాలా చిన్నది, చాలా తక్కువది. కాబట్టి ఈ తక్కువ కాలంలో ఇప్పుడు చూడండి, అబ్రహాం అయ్య గారు సంవత్సర కాలం దేవుని సన్నిధిలో ఉన్నారే, ఆ తక్కువ కాలంలో వారు దేవుణ్ణి సంపాదించుకున్నారు. అంతకంటే గొప్పది ఏమైనా ఉందో చూడండి. జీవితకాలం అంతా కూడా బ్రతికాం. లోకంలో ఒక సామెత ఉంటుంది ఏంటండి, ఇంత బ్రతికి ఇంటి వెనకాల చనిపోయినారే అయ్యో అంటారు. కానీ వారి సాక్ష్యం ఎలాంటిదంటే, అసలు వారికి ఉన్న ఆత్మీయ జీవితం కొద్ది కాలమే అయినా దేవుని సన్నిధిలో గడిపి ముగించే భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథకర్త రాస్తాడు, అందుకనే ఇలాంటి సాక్ష్యం, ఇలాంటి అనుభవం కలిగిన వారిని
నీతిమంతులు అంటారు. ఏమని అంటారండి? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఏంటో తెలుసా? నీతిమంతుడు ఆయన చాలా నీతి కలిగిన వాడు, ఆమె చాలా నీతి కలిగినది, భక్తి కలిగినది అని చెప్తారు కదా. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? నీతి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని నమ్మడమే నీతి. ఏంటండి? దేవుని నమ్మడమే నీతి. నీతిగా బ్రతుకుతున్నారు అంటే ఏంటి? వాళ్ళు దేవుణ్ణి కలిగి బ్రతకడమే నీతిగా బ్రతకడం. నీతిగా బ్రతకడం అంటే ఏంటి? దేవుణ్ణి అనుసరించి బ్రతకడమే నీతిగా బ్రతకడం. కాబట్టి ఈ నీతికరమైన జీవితం బైబిల్లో రాస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అంటాడు. అంటే దేవుని నమ్ముకోవడం అనేది ఒక నీతి. పుణ్యాలు చేయడం ఏదైనా ఉంది అంటే దేవుడు ఏర్పాటు చేసిన నీతి ఒకటే, అది ఆయన్ని నమ్మడం, ఆయన నమ్మి ఆయనతో కూడా నడవడం, ఆయనతో కూడా నడిచి ఆయనలాగా మారే అనుభవమే నీతిమంతుల అనుభవం. అందుకనే సామెతల గ్రంథకర్త ఏమని రాస్తాడు? నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అంటాడు. ఈ దినాన నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్. ఏంటి ఆ నీతి? తండ్రి గారు దేవుణ్ణి నమ్ముకున్నాడు, తండ్రి గారు దేవునితో కూడా నడవగలిగాడు, తండ్రి గారు వారి కొద్ది జీవితంలో వచ్చి రాని ప్రార్థనతోనైనా దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో ఆయన్ని మహిమపరచగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎలాగ మార్చబడుతుందో తెలుసా? ఈ దినాన ఆశీర్వాదంగా మనకు మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన విత్తబడుతున్న ఈ మాటలు, నేను చెప్తున్నటువంటి ఈ మాటల్లో ప్రతి మాట కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామే దేవుని బట్టి. ఇది నా ఒక్కడికే కాదు, మనందరికీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ నీతిమంతుడు రేపటి దినాన, ఈ దినాన మనం చూస్తే ఎక్కడ ఉంటాడు? సమాధిలో వెతికితే సమాధిలో ఉంటాడు. ఇప్పుడు ఉంటాడా? అసలు ఎముకలు కూడా ఉన్నాయో లేవో తెలియదు. మట్టి తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. మరలా ఆ మట్టిలో ఏదైనా మనం కలిపిన మట్టి ఏది అని వెతికితే ఆ మట్టి, మనం కలిపిన మట్టి దొరుకుతుందా? దొరకదు. అంతా ఒకేలాగా అనిపిస్తుంది. అలాగనే మానవ శరీరం ఒక మట్టి. ఈ మట్టి తిరిగి దేంట్లో కలిసిపోతుంది? మట్టిలోనే కలిసిపోతుంది. అయితే ఒక దినం వస్తుంది, మట్టి కాదండి, మహిమ కలిగిన ఒక శరీరాన్ని దేవుడు పైకి లేపుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఈ నీతిమంతులు ఎవరైతే ఉంటారో, ప్రభువునందు నిద్రించిన వారు ఎవరైతే ఉంటారో, వారు నిద్రపోతున్నారని బైబిల్ సన్నిధిలో ఉన్నారు. ఒక దినం వస్తుంది, ఆ నిద్రలో నుంచి మహిమాదేహంతో పైకి వస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ నీతిమంతులు రేపు నీతిమంతులందరూ ఉండే రాజ్యంలో కనబడతారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథకర్త, ప్రసంగి గ్రంథకర్త ఏమని రాస్తాడో తెలుసా? భూమి మీద ఏది శాశ్వతం కాదు. మనిషి ఒట్టిగానే వస్తాడు. ఏమైనా తీసుకో. బంగ్లాలో బ్రతికినా రేపటి దినాన ఈ పూరి గుడిసెలో ఉన్నటువంటి వాడు ఏమీ తీసుకొని పోలేడు. అంతకంతకు వర్ధిల్లినటువంటి ఆశీర్వదించబడిన వారు కూడా ఏమీ తీసుకొని వెళ్ళలేరు. చూడండి, బంగారం సంపాదిస్తాం, తిని అరిగించుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు భూమి మీద? ఎవరు లేరు. ఎవరైనా అరిగించుకుంటారండి బంగారాన్ని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? ఈ లోకం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ లోకం ఎప్పుడు శాశ్వతం కాదు. సూర్యుడి కింద జరిగేవన్నీ కూడా అశాశ్వతం అంటాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరి కింద ఉన్నాం ఇప్పుడండి? సూర్యుని వెలుగులో ఉన్నాం, సూర్యుని క్రింద ఉన్నాం. అయితే ఈ సూర్యుడి క్రింద ఉన్న ఏవి కూడా, జరిగేవి ఏవి కూడా వాస్తవం కాదు, శాశ్వతం కూడా కాదు. ఇవి ఈరోజు ఉంటాయి, రేపటి దినాన ఉండవు. సరే, లోకం సంగతి పక్కన పెట్టేయండి. మనం ఈరోజు ఉంటాము, రేపు ఉండం. ఈరోజు ఉన్నవారు రేపు కనిపిస్తారో లేదో తెలియదు. కానీ వాస్తవం ఒకటే, యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు భూమిని విడిచిపెడతారేమో కానీ వారికి పరలోకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. లోకంలో ఏమున్నాయో ఏమి లేవో, ఎలా బ్రతికారో, విన్నారో లేదో,
సుఖంగా ఉన్నారో లేదో ఇదంతా తెలియదు, కానీ ఒకరోజు వస్తుంది వారు బంగారు వీధుల్లో తిరుగుతారంట, వారు ఎప్పుడు తెల్లటి బట్టల్లో వేసుకొని తిరుగుతారంట, వారు నిత్యం యేసుప్రభు సన్నిధిలో ఉంటారంట. అసలు వారికి భూమి మీద ఉన్నటువంటి కన్నీరు పరలోకంలో ఉండదు, భూమి మీద ఉన్న దుఃఖం పరలోకంలో ఉండదు, భూమి మీద ఉన్న రోగాలు వ్యాధులు బాధలన్నీ కూడా పరలోకంలో ఉండవు. అసలు పరలోకంలో దుఃఖం అనే మాటే ఉండదంట, అనారోగ్యం అనే మాటే ఉండదంట, పరలోకంలో బాధ అనే మాట ఉండదంట, ఆకలి అనే మాట ఉండదంట. అక్కడ నిత్యం ఒకటే యేసయ్యతో కూడా సంతోషంగా ఉండడం ఒకటే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన రెక్కాడితే డొక్కాడుతుంది, రెక్క ఆడకపోతే డొక్కాడదు. కానీ ఇంకో మాట కూడా చెప్పనా, ఆత్మీయ జీవితంలో మన రెక్కలు ఆడగలిగితే పరలోక రాజ్యంలో అసలు డొక్కలు ఫుల్గా నింపబడతాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అన్ని మనం కష్టపడి సంపాదించి పండించాలి, అని పరలోకంలో పండిన పండ్లనే తెచ్చుకొని ఫ్రీగా తినడము. హల్లెలూయా, హల్లెలూయా. చెమట గార్చి ప్రయాసపడి బాధలు ఏం పరలోకంలో లేవు. ఆల్రెడీ మన కొరకు దేవుడు అన్నిటినీ ఏర్పాటు చేస్తున్నాడు. మనం వెళ్ళడమే ఆలస్యం, మనకు కావాల్సినవన్నీ దేవుడు సమృద్ధిగా దయచేస్తాడండి. ఒక సంవత్సరమా, ఒక 10 సంవత్సరాల, ఒక 100 సంవత్సరాల, ఒక కాలమా? కాదంట, యుగ యుగాలు దేవునితో ఉంటూ వాటన్నిటిని అనుభవిస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ దినాన బాగానే అమ్మ చెప్తున్నారు, శారమ్మ గారు ఏమని చెప్తున్నారంటే, అయ్యా నా కొడుకులు, నా 2 కొడుకులు అయ్యా, నా కూతుర్లు అయ్యా, ఆ కూతుర్లు అయ్యా, మనవాళ్ళు మనవరాళ్ళు, ముని మనవాళ్ళు, ముని మనవరాళ్ళు అందరినీ చూసి ఒక 3 తరాలను కళ్ళ ముందు చూసేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 తరాలను చూసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వేరే కుటుంబాలు అనుకుంటే కాదు, ఒకటే కుటుంబం. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుర్లు, మనవాళ్ళు, మనవరాలు, ముని మనవాళ్ళు, ముని మనవరాలు, ఇంత బ్యాచ్ ఉంది. ఇక్కడ మనం ఎలాగైతే కూడుకున్నామో మన యేసయ్యకు అంతకంటే ఎక్కువ బంధం అనేది. ఎందుకో తెలుసా? ఇది కన్న బంధం, ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్న బంధం అంటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఎప్పుడో కూడా అనుకుంటది, నేను చనిపోయినా పర్వాలేదు, నా కడుపు నుంచి బిడ్డ బ్రతకాలి అనుకుంటది. అవునా? కానీ తల్లి చనిపోయిందా? చనిపోదే. తల్లి సురక్షితమే, బిడ్డ సురక్షితమే. కానీ యేసయ్య మనం నశించిపోకూడదని ఆయన పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి మనం పాపంలో మరణించి నశించిపోకుండా ఆయన రక్తాన్ని కార్చి గాయపరచబడి మన కొరకు ప్రాణమే అర్పించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే భూమి మీద బంధాలేవి శాశ్వతం కాదు, కానీ ఒక బంధం, స్థిరమైన బంధం ఉంది. భూమి మీద అయినా పరలోకంలో అయినా స్థిరమైన యేసయ్య బంధం ఉందండి. ఈ బంధం ఎప్పుడూ తెగిపోదు, ఈ బంధంలో ఎప్పుడు కూడా కొట్లాటలు అవ్వవు, ఈ బంధంలో ఎప్పుడు దుఃఖం, బాధలు ఇవేమీ ఉండవు. సంతోషం, సమాధానం, ఆనందం ఇవి మాత్రమే ఉంటాయి. అందుకనే అది శాశ్వతమైన బంధము అంటుంది బైబిల్. అది ప్రేమతో కూడిన బంధం అంట, అది విడువని స్నేహం అంట, అది తల్లి బంధం కన్నా తండ్రి బంధం కన్నా ఎక్కువ అంట. ఆ స్థిరమైన బంధం కొరికే ఈ స్థిరం కాని భూమిలో మనం బ్రతికి ఆ స్థిరమైన బంధాన్ని, శాశ్వత లోకాన్ని సంపాదించుకోవడానికి మనం అందరం ప్రయాసపడదాం. తండ్రి గారు ఆల్రెడీ యేసయ్య సన్నిధిలో నిద్రలో ఉన్నాడు, ఒక దినాన లేస్తాడు, యేసయ్యతో కూడా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బ్రతికి ఉన్నవారే మొదట లేస్తారంట, వారి తర్వాతనే సజీవులుగా ఉండు మనం లేస్తామంట. అందరం ఒకేసారి యేసయ్య సన్నిధికి చేర్చబడతాం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరిద్దామని కాదు, రేపు ఏం జరుగుతుందో అని కాదు, ఈ దినం అనేది ఉండగానే మనం సరిచేయబడుతూ ఆయన మహిమ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చను గాక. ఆమేన్. తలలు వంచని ప్రియులారా, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. నాయన తండ్రి, గత సంవత్సరంలో అబ్రహాం అయ్య గారిని, సత్యమయ్య గారిని ప్రభా తండ్రి మీరు ప్రేమించి, మీరు నాయన ప్రేమించిన బిడ్డగా మీ సన్నిధిలో స్వీకరించి తండ్రి గారిని మీరు తీసుకొని వెళ్ళారు రాజా. అందును బట్టి మీకు స్తోత్రం.
అయ్యా తన ముగింపులో ఒక మహిమకరమైనటువంటి ముగింపును తండ్రి గారికి మీరు దయచేసినందుకై మీకు స్తోత్రం నాయన. ఈ దినాన మరలా సంవత్సరం ప్రభువా అయ్యా తండ్రి గారిని నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును అని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఈ దినాన తండ్రి గారిని జ్ఞాపకం చేసుకునడానికి ఆ ఆశీర్వాదమును మేము పొందుటకు మీరు కృపనిచ్చినందుకే ఈ స్తోత్రం. ఈ దినాన తండ్రి గారిని జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కొక్కరు యేసు నామములో ఆశీర్వదించబడుదురుగాక, దీవింపబడుదురుగాక. నా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో ప్రభువా లోకం శాశ్వతం కాదు నాయన, లోక బంధాలు శాశ్వతం కాదు ప్రభువా. స్థిరమైన బంధం, శాశ్వతమైన బంధం కేవలం ప్రభువా మీరే అని మీ వాక్యం మాట్లాడుతుంది నాయన. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా అశాశ్వతమే ప్రభువా. సూర్యుడి కింద ఉన్న జరుగుతున్నవి ప్రతీది కూడా ఈ లోక నటనే నాయన. ఇవన్నీ కూడా జయించి మేము మిమ్మల్ని చేరాలని మీ వాక్యం మాతో మాట్లాడుతుంది కదా ప్రభువా. నిశ్చయంగా ప్రభువా అలాంటి మనస్సును మాకు అనుగ్రహించి అయ్యా శాశ్వత కాలం మీతో కూడా ఉండే భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరికి మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి నాయన. అయ్యా ఎవరెవరైతే ప్రభువా మీకు దూరంగా ఉన్నారో సమీపస్తులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసు రక్తంలో కడగబడి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడుటకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. చేరొచ్చిన రక్త సంబంధికులు బంధువులందరికీ మంచి ఆరోగ్యాన్ని కలిగి చేయండి అయ్యా. వారందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా అయ్యా ఆదరణ ప్రతి హృదయంలో నిండుగా మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, అయితే వచ్చే దినాన మృతులను సజీవులుగా మీరు లేపుతారని, నీతిమంతులు లేస్తారని, మేము కూడా ఏకముగా వారితో కూడా కొనిపోబడి మీ సన్నిధికి చేరుతామని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగానే ఆ వాక్యం ఆ జీవితంలో నెరవేర్చబడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ అయ్యా ఈ కూడికంతని దీవెనకరంగా మార్చారు. మీకు స్తోత్రం అయ్యా. ప్రేమ మీద కార్యాలు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి, సమాధానకరంగా జరిగించండి. మీరు మహిమ పొందమని ప్రియ కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ మీరు ఆకడు కొరకు సిద్ధపరచమని మీ హస్తములకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి సముఖం సమాధానం మనకును సకల కోటి పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ఓకే ఎక్కులే పండుకున్నాడు. వద్దురా అంటే ఇంటలేడు. ఒకటే ఒకటే ఒకటే. కొంచెం క్లాప్స్ కొట్టండి, సొంతం క్లాప్స్ కొట్టాలి. ఎందుకో తెలుసా, మా వెన్నమ్మాల అంకురం అంటే మా వెన్నమ్మాల వంశంలో పుట్టిన దాదాపుగా సాయమ్మ అంటే తెలుసు. ఎవరు తెలియదు అంటే మీ నానమ్మ అంటే మా నాన్న తోడ పుట్టిన చెల్లె కొడుకు ఈ ములక సత్యాగారు అన్నమాట. అందుకే మా ఇంటి అది కోడలను తీసుకొచ్చి ఆయన గుర్తింపుగా మొక్క మేము అంకితం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కుటుంబకు పెద్ద అయిన గౌరవశ్రీ పూజశ్రీ, అంతేకాకుండా మా మేనత్త అయిన ములుక రామయ్యమ్మ గారి ఈ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుతున్నా. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ములుక రామయ్యమ్మ గారు రా, నువ్వు క్లాప్స్ కొట్టా కుదుందిరా, గట్టి కొట్టాలి గట్టిగా, గట్టి కొట్టాలి. ఎవరు కొడతారు? తమ్ముడు కొడతారు. కొంచెం కొంచెం సార్ ఇదే మరి గట్టి గట్టి కూదా కుందురా. ఈ కుటుంబ వాసులైన పెద్ద కుమారుడు ములుక రామయ్యమ్మ పెద్ద కుమారుడు మైబెల్లి గారు రాసుకోటండి.
లేకుంటే మైబల్ గారి భార్య మైబా గారు ఖచ్చితంగా కూర్చోాల్సింది కానీ గుర్తు మా అమ్మ ఇంకోసం అయ్యో పూజ నేను ఉండమంట కూర్చో కాసు కొట్టాలి అటు కూర్చో. అంతేకాకుండా రెండో వారసుడైన ములక వెంకన్న గారు కూర్చోవాలని కోరుకుంటున్నాను. ములక వెంకన్న ఇంకొకటి ఏంటంటే ఒక సంతాప సభకు మీ ఇంట్లో మీరు కూర్చోవచ్చు, ఏం కాదు, లేచి కూర్చోకు. అంతేకాకుండా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, యనమాల వంశం నుంచి వచ్చిన ఒక అంకురం నుంచి, అంతేకాకుండా ములుక వంశం నుంచి క్రీస్తుశేషులు ములుక వెంకన్న వెంకటయ్య గారు అంటే తాత అవుతారు, అంటే మా తాతగారి యొక్క జ్ఞానభావం అన్నమాట. అంకురం అనేది ఎక్కడి నుంచి తెలిసిందో తెలుసా? అది ధనిగిరి, ప్రస్తుతానికి తిమ్మరిగిరి మండలం. ధనిగిరి నుంచి వచ్చిన వారసులు ఎవరున్నా కానీ వాళ్ళందరికీ పేరు పేరున, అంతేకాకుండా ఆ ములుక వంశంలో ఉన్న మా తమ్ముని కానీ, మా బావగారు కానీ, మా వదిన కానీ, అంతేకాకుండా మా బిడ్డలు కానీ ప్రతి ఒక్కరికి మా సుశ్రుత ఫౌండేషన్ ఏంటంటే ఈ ప్రకృతికి ఈ యొక్క మన యొక్క మానవ జీవనానికి జీవనావళికి ఎక్కువగా అంకితం భావం కలిగింది కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతిలో మనం మమేకమై కనీసం ఒక మనిషి కనుక ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ గుర్తింపుగా ఒక మొక్క పెట్టే లక్ష్య సాధనంతోనే మేము ముందుకు వస్తున్నాం. అందుకే తన అందరికీ మీ అందరినీ మనసా వాయిస్తూ మిమ్మల్ని ప్రార్థించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ ఒకటే, ఈ యొక్క ములుక సత్యయ్య గారు మీ బంధువు నుంచి విడిపోయింది, అంటే మన బంధువు అంటే ఈ యొక్క ప్రపంచం నుంచి ప్రాణం కోల్పోయినంత అతని యొక్క ఏమున్నా కానీ మీ ఉన్న యొక్క అనుబంధాలను ఒక్కటి రెండు ముక్కలు మాటలు నేను ప్రార్థించుకుంటున్నాను. తను ప్రార్థించుకునే ముందు ఒక ముచ్చట కొంచెం గట్టి క్లాప్స్ కొట్టాలి. అదే ములుక రాంబాయమ్మ లేచి ఇది ఆ యొక్క సానుభూతి వెళ్తారంటే లేచి స్కూల్ వాళ్ళని కోరుకుంటున్నాను. అట్లనే ములుక రాంబాయమ్మ పెద్ద కొడులు కూడా చిన్న కొడుకు ముగ్గురు ఒకటేసారి గట్టి క్లాప్స్ కొట్టాలి. జోహార్ జోరం కూడా కొట్టాలి గట్టిగా. ముగ్గురు ఆగు ముగ్గురు ఒకటేసారి ఇట్లా జోహార్ జోహార్ అన్నప్పుడు ముందు గట్టి జోహార్ అంటే జోహార్ 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 జోహార్. ఓకే, థ్యాంక్ యూ. అంతేకాకుండా పునరించరా అందరు ముగ్గురు నిలబెట్టాలి. ముగ్గురు ముగ్గురు కంప్యూటర్ కదా ముగ్గురు నిలబెట్టాలి. మీ మమ్మీ పక్కన ఉండు. దగ్గర రక్క దగ్గర క్లాప్ కొట్టండి. ఓకే కూర్చోరు. ఓకే, అట్లనే కనిగిరి వాళ్ళు ఖచ్చితంగా రావు. లేచి మా సుశ్రుత పౌర్ణమి అంతే కూర్చో కూర్చో కూర్చోవచ్చు. అసలు మా సంఖ్య అక్కడ తగ్గుతాను వాడికే. స్వాతి మానస ఏంది మీరు ఇద్దరు తమ్ముడు రా. ములుక వాళ్ళ ఇంటి ఆడపడుతులు చేసుకున్న ములుక వాళ్ళ అల్లుడు, అంటే నేను కూడా ఆడపడుతు చేసుకుని నేను వాళ్ళ మేనమ్మ కొడుకు, అంటే ఇట్లా మూడు మేనమ్మ కొడుకు. అందుకే నా పోస్టింగ్ ఇద్దరు. ఒక థ్యాంక్ యూ. అంటే ములుక సమయం అల్లుడు అన్నమాట. అది అడుగు రేపా క్లాస్ కొట్టండి. ముఖ్యంగా వెరీ గుడ్, థ్యాంక్ యూ. మంచిగా నడిది నేను వదిలిపెట్టాడు రాదు. తర్వాత లాస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళు పొంగుతారు. అంతేకాకుండా ఈ ములుక వంశానికి అంతేకాకుండా చిటమల వంశానికి చాలా అనుబంధం ఉన్నది. ఏ వాళ్ళ చిత్తలూరు నుంచి మొదలుకుంటే ఎక్కడి నుంచి అంటే మళ్ళీ ఎక్కడికి పగిడేరు ముండ్రాయని చెప్పుకుంటూ పోతారు. మా యొక్క చిట్టువల్ల స్వయమైన కూడా వచ్చి పూలాభిషేకం చేయాలనుకుంటా. నేను రావే మన యూట్యూబ్ పని విన్ను పెట్టండి. అటు వెళ్ళొద్దు. అటు ఉండే మంచిగా పడుతుంది ఫోటో. అట్లా ఫోటో అమ్మట్టు ముగ్గురు పడతాయి. మర్చిపోయి
అంతేకాకుండా మా ఎన్నమల్ల అంటే మా వంశం నుంచి పుట్టిన మా తాత వాళ్ళ చెల్లె పుట్టే కదా, అందుకే మా వంశోద్ధారకులైన మా పెద్ద కూడా చెట్టుకి వేయాలి. ఇద్దరే రమ్మ నువ్వు మనం చేయడు ఇద్దరు చెట్టుకి దానికి క్లాస్ కొడతారే మానస ఇటు తిరుగు తిరుగు ఇట్లా పోస్టింగ్ అది జలంధ్ర అంతేకాక ఒక ముగ్గురు కుమార్తెలు, పెద్ద కుమారుడు సాంబలక్ష్మి, బెజ్జం సాంబలక్ష్మి లేదురా. అంతేకాకుండా చిన్న కూతురు అయిన ఎవరు నడుపు కూతురు ఇది భర్తల పురుషోత్తం చిరంద్ర లాస్ట్ అట్నే ఎన్నమల్ల రామ అట్టి కొట్టు అట్టవరన్న సమాధి కడికి వేసిరా మంచిగా మనసు ఏరి పురుషోత్తం నేను అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తా, తర్వాత మనం మాట్లాడే విషయంలో చెప్తా. మా సుశ్రుత ఫౌండేషన్ నా బిడ్డ పేరు మీద నడిపిస్తున్నాం కనుక నా బిడ్డను కూడా వేయాలని కోరుతున్నాం. మానసుగా ఖచ్చితంగా రావాలి. అంతేకాకుండా చిన్న కోళ్ళన్న స్వాతి వాళ్ళ నాయన ఆయన ప్రసాద్, నాగిల్ ప్రసాద్ బావ రావే అమ్ముడు వనత నేపి బా రావే ఇట్లా నీదే పెద్ద కథ చెప్తున్నా అంతే అవునా కాదా? ఈ ఇంటికి ఇయ్యమనుకున్నా అంటే చిన్న కొడుకు అంటే సత్య గారి యొక్క చిన్న ఇయ్యంపుడు అంటే వెంకన్న వాళ్ళ మావ అన్నమాట. క్లాస్ కొట్టు వీళ్ళతో నేర్పిగా అట్లా ఆయన సత్య గారు ముందు మనం వాళ్ళు ఏపీ ముగ్గురు అడిగినాను ఇద్దరు మరి ఎక్కడ బిడ్డ పిట్లే వాళ్ళు గీలే మనవాడు అంటే మనోడు మనకు మీ వాళ్ళు మస్తారు అంతేకాకుండా సత్య గారి యొక్క అంటే సత్య గారి యొక్క రెండో బిడ్డ కొడుకు గట్టిగా సత్య గారి యొక్క మనరాలు ఏది బిడ్డ నడిపి బిడ్డ వెరీ గుడ్ థ్యాంక్ యూ. నేను మర్చిపోయినా నవ్య సినిమారా ఇట్లా గంగమ్మత కొడుకు ఓకే థ్యాంక్ యూ. ఓకే అయిపోయిందా? ఇదండి సీను ఎడ్ల సీను అంటే సత్య గారికి అందరూ కావాలి. ఎడ్డోళ్ళకు ములుకోళ్ళకు ఎనమలకు బాగా చేస్తామని. వెరీ గుడ్. అదే ఇది అండి. ఎవరికైనా కానీ ఈ మురుక సత్య గారి కుటుంబం గురించి కానీ మురుక సత్య గారి
కొరల గురించి కానీ ముల్ల సత్యయ్య గారి యొక్క మన వాళ్ళు అంతే బిడ్డల గురించి కానీ వాళ్ళు ఉంటే మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మా తమ్ముడు ఆగి ములుక వాళ్ళ ఇంటి అల్లుడు ఆడపడుచు, అంతేకాకుండా ప్రభుత్వ టీచరు, ఉపాధ్యాయుడు. నేను వాస్తవంగా తమ్ముడు ఏం వస్తాడు అనుకునే వస్తాడు, బాగా ఖచ్చితంగా వస్తున్నాడు. ఆ మాట ప్రకారంగా వచ్చిన మా తమ్ముడిని క్లాస్ కొట్టండి ఫోటో వచ్చి మాట్లాడదాకా తమ్ముడు క్లాస్ నేను ముక్కలల్లునే ఫస్ట్ ఆయన పెద్ద అల్లుడు, తర్వాత మేము మా ముక్కల వారసులు. సరే ఇప్పుడు మేము అంతా రెండవ తరం, మా అమ్మ అక్కడే ములికిళ్ళ తరం వాళ్ళే. తర్వాత మేమందరం ములకవారి సంబంధం చేసుకున్నాం. సరే మాకు ఏమన్నా ఇక అదృష్టం అనాలన్నా లేదా లక్ష్మి వచ్చిందని అన్నా చెప్పాలి. మా అన్నయ్య చెప్తాడు. మాకైతే ధన్యవాదాలు. మా మామగారు నాకు అంత పరిచయం లేడు. సరే మేము ఈ వెంకన్న బామ్మడిది, మా వెంకన్న ఉన్నాడుగా, ఇక ఆయన బాగా పరిచయం మా దాంట్లో. ఆయన ద్వారా అందరూ పరిచయం అయినారు. అన్నగారు మంచిగా పెద్ద అన్నలకు అందరికీ, పెద్ద అల్లుడు ముందు వాళ్ళకు ప్లస్ మాకు అందరికీ అన్నారు, మంచిగా అందరికీ పరిచయం చేసాడు. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. చిన్ను అందరికంటే చిన్ను తొందర రావాలి. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. అంతేకాకుండా ఒక 2 ముచ్చట్లు. మా యొక్క బావే, నేను మా నాన్న వాళ్ళ చెల్లెని ఇళ్ళకి ఇచ్చాను, మా నాన్న వాళ్ళ చెల్లెని ఇళ్ళకి ఇచ్చాను. నేను వాళ్ళ చెల్లి చిన్నవాళ్ళు తీసుకున్నాను. ములక వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ మధ్య అనుభవాలు వయసులో నాకంటే బావగారు మా సువే మా కొడుకు. మీ తమ్ముడు మీ బామ్మది మాట్లాడారు. పెంచింది ఆయననే 14 సంవత్సరాల వరకు. మా తాతయ్య అనుకోవడం మాకు చాలా బాధగా ఉంది. మిస్ యూ తాత. వెరీ గుడ్. ఒక క్లాస్ కూడా ఒకటే ముచ్చట మాట్లాడదు అంతే. మాట్లాడండి. అంతేకాకుండా మా వదిన ఆలోచన మాట్లాడు. అంతే రమణరా. మా అమ్మమ్మ పుట్టింది ఆయనకు మా అమ్మకు దగ్గర సంబంధం, మేనోళ్ళు వాళ్ళు. వెరీ గుడ్. క్లాస్ కూడా పరిచయం చేసుకోవాలి. అప్పటి నుండి వాళ్ళు చిన్నప్పటి నుండి ఎక్కడ పోయినా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఒక కాడికే కలిసి వెళ్ళిపోయారు. అమ్మని చూసుకోలేదు. మా అమ్మమ్మ మేడలు వాళ్ళు 3 అక్క చెల్లెలు. 3 అక్క చెల్లెలు అయితే ఒక అమ్మమ్మకు 2 బిడ్డలు. మా అమ్మమ్మ పెద్దది, ఆమెకు 2 బిడ్డలు 2 కొడుకులు. చిన్న అమ్మమ్మకు 4 కొడుకులు. ఆయన వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చి ఆ నుండి కూర్చోబెట్టకు మళ్ళీ అందరు కలిసి ఇక్కడికి వచ్చారు. అప్పటి నుండి కూడా వాళ్ళు వెనకటి నుండి కూడా వాళ్ళు ఎట్లా దగ్గర సంబంధమో అట్లనే కలిసి పెరిగిరు, కలిసి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా అందరూ కలిసి వెళ్ళిపోయారు. ఒక్క ఇంటి లెక్క అప్పటి నుండి వాళ్ళు ఏడ ఉన్నా కూడా ఒక్కింట్లో పెరిగినట్టే ఉన్నారు. వాళ్ళు చనిపోవడం కూడా అమ్మ చచ్చిపోయినాక 2 నెలలకే నాయన చచ్చిపోయాడు. వాళ్ళు ఏ రకంగా కలిసి మెలిసి ఉన్నారో అదే రకంగా మళ్ళా వెళ్ళిపోయారు. మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా, ఇక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఒక మేడారం పోవాలంటే ఎడ్ల బండి కట్టుకొని, చెరొక్క బండి కట్టుకొని మా చిన్నపిల్లలను మమ్మల్ని తీసుకొని పోయేది, మేడారం పోయేది.
మా మేనమామ అయితేంది నాయన అయితేంది మమ్మల్ని అందరినీ తీసుకొని మేడారం పోయేది. అప్పటి నుండి మేము ఒక్క కుటుంబం లెక్కనే పెరిగినాం. అదేలాగా మళ్ళా చెల్లెను కానీ నన్ను కానీ ఒక్కటే ఇంట్లోకి ఎనమాల వాళ్ళు ఇంట్లోకి ఇచ్చిర్రు. ఇప్పటికి కూడా మేము ఒకటే కుటుంబం, ఎప్పటికి కూడా మనం ఇట్లనే ఉండాలని ఇంకోటి మన బంధువులు ఎక్కడున్నా కూడా పరిచయం చేసుకొని అందరం కలిసి ఉండాలని అనుకుంటాను. మా చిన్నమ్మ కొడుకులకు ఎక్కువ మేము వాళ్ళు నాకు తెలుసు కానీ నేను వాళ్ళకి తెలియదు కావచ్చు. మనం ఇప్పటికైనా కలిసి అందరం ఉండాలి. వెరీ గుడ్, మంచి సన్నివేశం మా గురించి ఇచ్చింది. వెరీ గుడ్. ఆ పెద్ద వారసుడు మునుక మైబల్ కూర్చోవాలని కూరుకుంటుంటా నడుగు క్లాస్ కొట్టు పిల్లలు జనంద్రా రా 10 సార్లు రా. అంతేకాకుండా ఇంకా అన్న మాట్లాడుతున్నా ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నా. జనంద్రా అన్నీ చెప్పింది భిక్షంపేటనే నా కొడుకు పుట్టింది భిక్షంపేటనే పోయి క్లాస్ కొట్టరాదు కొంచెం. నా బిడ్డకు జ్ఞానం తక్కువది ఏది చదువు జ్ఞానం అయినా నా బిడ్డ పేరు మీదే ఆ సుశ్రుత ఫౌండేషన్ ఎంతో మందికి 1000 మందికి మేము దాదాపు ముందు అడిగిస్తున్నాం. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ప్రభుత్వం కానీ అంతేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ. దాని యొక్క మొదలు ఏంటంటే మా యొక్క మామ కానీ మా అత్త కానీ మా సరకుడు కానీ మా అక్క మా అందరూ చెప్తారు. మా సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నా కూతురు మా మామగారిని ఏది కులాభిషేకం చేసి ఒక్కరి నుంచి మాట్లాడని కోరుతున్నాం. మా తాత నన్ను చిన్నప్పుడు ఎంతో కష్టపడి చూసుకుంటారు. మా తాత మిస్ అయినది మా అమ్మ వాళ్ళ నాన్న లేదు అక్కడ, మా డాడీ వాళ్ళ తాత నన్ను చచ్చిపోయింది. వాళ్ళిద్దరికి నేనెంతో సేవ చేస్తాను. ఇంటికి వచ్చిన నేను సేవ చేశాను. మా అమ్మని కూడా బిడ్డ నాకు అమ్మ బిడ్డ కలిపిద్ద నువ్వే బిడ్డ నాకు అన్నీ అయితే తాతలు మిస్ అయినాను. మిస్ తాతలు అంటే నాకు కొంచెం క్లాస్ కొట్టాలి బాగుండాలి. నేను దాదాపుగా 2003లో వచ్చిన కొంచెం కూలే అన్న గట్టిగా 2003లో వచ్చిన. 2003 వచ్చిన తర్వాత మా చిన్నమ్మకి పడిపెళ్ళి మల్లమ్మ ఆయన పడిపెళ్ళి సాయం అయిన కొడుకులు 3 కదా, కానీ కొడుకు 4 నేను 4 కొడుకు నాకే నన్ను చూసుకున్నారు. చెల్లె ఉపేంద్ర ఒకది సొంత అన్నలాగా చూసుకున్నది మమ్మల్ని. ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు నన్ను జీవించింది చిన్నమ్మ. నువ్వు ఒంటరిగా వచ్చినావు, నీ కొడుకు నీ బిడ్డలు ఇద్దరు వచ్చి 4 పోతారు. నువ్వు ఇది మొయ్యలేని బరువు ఎత్తుకపోతున్నావు నాన్న, అది ప్రపంచానికి అంకితం కాదు. మా చిన్న మట్టిని ఆశీర్వదించిన అట్టినే అవుతున్నా. అందుకు మా యొక్క ఆవిడిపల్లి వంశం నుంచి వచ్చిన మా రవ్వలను, అంతేకాకుండా వదినలకు లేదంటే జైలన్నకు, అంతేకాకుండా వాళ్ళందరి కుటుంబానికి నా అత్తగారి కుటుంబం కానీ మా వదినలు కానీ మా సడుకులు కానీ మా అందరం మీ కుటుంబానికి నిజంగా శిరస్సు వచ్చి తల ఉంచుతాను. ఎందుకంటే ఒక రాత్రి 11:30 అవుతుంది, తమ్ముడు అత్తమ్మ బతకదురా అన్నాడు. మరి ఏం చేయాలన్నా అన్న, బాగా సీరియస్ జ్వరం వస్తుంది, మనిషి లేస్తలేడు అన్న. కానీ వాళ్ళు సేవ చేసారు. ఇంతకాలం బతికిన కుటుంబం వాస్తవంగా పడిపోయి సాగిన కుటుంబానికి మన శిరస్సు ఉంచి ఒక్క 2 మాటలు మాట్లాడుతున్నాం. మామకు చిన్నప్పటి నుంచి ఇక్కడ పాతల నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తెలుసు అంతమంది లేదు నాకు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ మామ అంటే చాలా ఇష్టపడేటోళ్ళం. పొద్దున్నే చికెన్ ఆట ఆడుకునేటోళ్ళం. మాకు ఎలాంటిది ఒక్కరోజు కూడా ఆయన ఒక పల్లెకి మాట్లాడలేదు. ఇంతేత అయినా కానీ వాళ్ళ ఆడపిల్లలు ఉన్న మోపులు ఉన్న ఒక్క కుటుంబం లెక్క కలిసిపోయి
సొంత మేనమామ లెక్క ఉంది, సొంత అత్తమ్మ లెక్క ఉంది. మా అమ్మని అయితే తోడబుట్టిన చెల్లెని పిలిచిందో పిలవలేదు. మళ్ళక్క మళ్ళక్క అని ప్రతి మాటకు అక్కన పదం తప్ప ఇంకొక మాట తెలియదు అన్నది. ఏదేమైనా ఇలా కుటుంబం మొదటి నుంచి ఎట్లా సన్నిహితంగా చిన్నప్పటి నుంచి పెద్ద పెరిగినాక కూడా వాళ్ళ అల్లులతో, వాళ్ళ బిడ్డలతో, వాళ్ళ కోడళ్ళతో, కొడుకుతో, శ్యామబాబుతో ఇంతవరకు ఉంటుంది. అత్తమ్మని ప్రతిసారి వీళ్ళకి ఎంత చిన్న ఆపద వచ్చినా రవి చెప్పేది, అన్న ఒక్క కాల్ చేస్తే సార్ వస్తా, ఎంత అర్ధరైతేనే వస్తామని. ఏ చిన్న పొరపాటు జరిగినా, చిన్న బాధ వచ్చినా బస్సు కాడికైనా ఎక్కడికైనా బండి మీద తీసుకుపోయి తమ్ముడు కానీ నేను కానీ తీసుకుపోయేటోళ్ళు వచ్చేటోళ్ళు. ఎంకన్నా కూడా బాగా ఫోన్ చేస్తాం, బాగా చూసుకొని ముసుకోవాలి. మీరు ఏ రోజు చూసుకుంటామో కానీ మీరు మీ వల్ల మాకు ఇంత కీడు జరగలే. ఎక్కడ మేము ఇంత పల్లెత్తి మాటలు మనం అనుకోలేము. అమ్మని నాన్న చూడు అని చూసిన చాలా నైట్ మా సరిపోతే నైట్ 12 గంటలకు అంబులెన్స్లో ఒక్కడు వేసుకొని వచ్చింది. నైట్ నేను ఎవరో టాటర్, నా కొత్త బండి ఎవరో టాటర్ పట్టుకోవడానికి వచ్చింది కావచ్చు అనుకొని నేను గబుక్ పిల్లేసిస్తే అంబులెన్స్ ఉంది, ఒక్కడే ఉన్నారు. బాగా రా అన్నారు. చూస్తే ఏం కాదు నాన్న అనుకోని బాగున్నారు. అది ఎమ్మటే బాగా బాధ అనిపించింది. మాట్లాడుకుంటే నడిచిపోయింది. బస్ కాడికి బండి మీద తీసుకుపోయినా గుర్తెట్లయింది యాక్చువల్గా అంటే చంపేది బాగుంటుంది. అర్థమైతే నేను ఆయనే ఆయన చేయి పని చేయకుండా కానీ నేను అట్లా ఆనికి పడుతుంది. నేను బతనాన్ని ఇద్దరు తీసుకొచ్చి దీనికి పెట్టి అప్పుడు మా తమ్ముళ్ళు నన్ను తీసుకొచ్చి నేను చిన్నప్పుడు లాక్ పెట్టినప్పుడు జలేంద్ర, లక్ష్మి, రమాంటికి చాలా చిన్న పిల్ల మా అందరికన్నా. వీళ్ళైతే నేను అంత ఒకటే ఏజ్లో ఒకటే లెక్కలు ఉన్నా కానీ ఎలాంటి వ్యత్యాసాలు తెలియదు. అంతా అన్నదమ్ములు లెక్క అంత కలిసిమెలిసి ఉన్నాం. ఇంతవరకు దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు ప్లస్ మీ అందరికీ కూడా ఇంతవరకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మంచి భావన, మంచి సంతోషం. బావా చెప్పా పొద్దున ఫోన్ ఇంటికాడ మా బావ అంటే సత్యయ్య గారి యొక్క పెద్ద కుమారుడు. ఒక 2 ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే తండ్రి తర్వాత పెద్ద కొడుకే. వాస్తవంగా ఒక మాటలు చెప్తే మా బాబు నాకు గొడవ అయింది, మన గొడవలో మీ ఇద్దరం తిట్టుకుని మనం ఒక్కడైనా. కానీ ఒకటి ఏంటంటే నేను సుశ్రుత ఫౌండేషన్ పెట్టింది ఏంటంటే ఇంతకుముందు మా బుద్ధి చెప్పింది, కోటానికి కోట్లు ఉన్నాయి, తల్లిదండ్రులకు సేవ చేయడానికి ఎవరు ముందు రాదు. మరి ఏందో కథ, మా బావ తల్లిదండ్రులను ఆశ్రయించును, తల్లిదండ్రులను కొడుకులను కూడా వాళ్ళు అసహించారు. చివరికి ఆయన చేతులు నేను మామగారి యొక్క రుణ తప్పు ఉన్నది. రాత్రి 12:30కు 12 గంటలకు పూజ చేసింది మామగారు. హఠాత్ మరణాన్ని. అంతేకాకుండా ఆయన సేవాభావం కలిగిన వ్యక్తే. ఆయన చేతులు నేను మా చిన్నమ్మ కానీ మా చిన్న కానీ మా మామ కూడా జరుగుతుంది. అంటే కొందరు సేయాభూతం కూడా ఉంటుంది. అలాంటి ఎంకిత భావం కలిగిన మా బాబు మాటలు మాట్లాడుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు. ఇక్కడికి మా నాన్న వచ్చింది 1979 బయలు మా అన్న తెచ్చుకున్నాం. ఎనభైలో తాత తెచ్చుకోడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడకుండా వాళ్ళు పెంచారు. మేము వచ్చిన కంచి కూడా మాకేం ఆశ లేదు. మా కంచి తెచ్చిన డబ్బు 1 ఎకరం పొలం కొన్నాడు. వాళ్ళు మేము కష్టపడి చాలా తింటోళ్ళు 4 ఉన్నారు, 4-5 తింటోళ్ళు ఉన్నారు. కష్టపడేది ఒక్కడు కష్టపడేది. 87 వరకు చదువుకొని వచ్చిన. మళ్ళీ నన్ను పంపించారు. నాకు జబ్బు వచ్చింది, గుండె తెలిపి వస్తే మైబాద్ హాస్పిటల్లో, అర్జెంట్ హాస్పిటల్ బాగా చేసి అక్కడనే తోలొచ్చారు. తోలొస్తే మళ్ళీ 87లోనే వచ్చిన తర్వాత అప్పటికి చెల్లె ఎదిగింది. చెల్లె నేను మా అమ్మ ముగ్గురు పనికి పోతే నాన్న ఒక్కడే వ్యవసాయం చేసేది. అప్పుడు రామాయం కన్నా లేరు, వాళ్ళు పుట్టలేరు. 80లో 80 తర్వాత 83లో చెల్లె పుట్టింది. ఆ 80 తర్వాత 87లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి నేను మా అమ్మాయి ఇద్దరం గుత్తనాట్లో పోయేది, కోతలకు పోయేది, అన్ని 2-3 సంవత్సరాలు చేసిన. 88 వరకు నేను చేసి మన కంపెనీలో పోయినా. కంపెనీలో పోయి మాకు ఒక సంవత్సరం కాలం కోట్లు పండితే 2 దిక్కులో
మళ్ళీ తర్వాత వాళ్ళు కష్టపడి 1 ఎకరం పొలం కొన్నారు. ఆ పొలం ఇక్కడ నాగమల్లకుంట ఉండేది. దానికి కష్టపడి కొన్న ఎంత చేసినా కూడా మాకు అప్పులు తీరకపోయేది. ఏం చేసేదంటే అప్పులలో సంవత్సరం మేము సొంతంగా మా అమ్మ నేను కుప్ప కొట్టి, ఆయన బద్ది తిప్పుతాడు, మేము ఇద్దరం కుప్ప కొట్టి ఒడ్లు రాసి పూసి అప్పులలో కొడితే మాకు ఉండేయని ఒక 4 బస్తాలు ఒడ్లు తీసి గడ్డలో దాచుకొని రాసి పూసి అప్పులలో పిలిచి అందరికి వచ్చినాం. ఏం మిగలేదు. తర్వాత ఆ అప్పు గుడ్లు తీసుకుని మా నాన్న కూడా తెలియదు. మొత్తం ఆగిపోయిన తర్వాత అప్పులలో కాడికాడి సరిపోయినాయి. ఆ గడ్డల డబ్బు ఒడ్డు తీసి బండి అంటే ఎక్కడి అంటే సంగతి అంటే సర్లే బిడ్డని పట్టించుకొచ్చింది. నేను ఎప్పుడు పనికి పోయి సాధేది. కంపెనీలో పోయిన తర్వాత పెట్టుబడి తెచ్చి అంటే మా నాన్నకు మిగిలినాయి. అంతలో మాకు మేకలు వచ్చినాయి. మేకలు వస్తే గవర్నమెంట్ మేకలు వస్తే మేకలు కాసేది నాన్న. మేకలు కాసుకుంటే వ్యవసాయం నాటు పెట్టించేది. ఆ మేకలు అమ్మి చెల్లిపల్లి చేసినాం. అప్పుడు వాళ్ళు 20,000 కట్టబడింది. 20,000 కింద ఒక 30-40 మేకలు అమ్మినాం. 20,000కు 30-40 మేకలు అమ్మి 30-40 పేర్లు పై ఖర్చులు అయినాయి. అప్పటికి ఎకరం పొలం ఇచ్చి 6 ఎకరం పొలం ఇచ్చి కట్నం ఇచ్చి ఆ ఖర్చులు పెట్టి పెళ్లి చేసినాం. ఒకరి చాలా కష్టపడి మా నాన్న ఎంతో కష్టపడ్డాడు. తర్వాత నేను కంపెనీలో పోయిన తర్వాత కంపెనీలో పోయి తెచ్చి పెట్టుబడి అంటే అప్పుడు ఒడ్లు పండింది. అంత నిల్వకు వచ్చింది. వచ్చిన తర్వాత మా చెల్లి పెళ్ళిన తర్వాత నా పెళ్ళి కూడా చేసిన తర్వాత అంతలకే మాకు పిల్లలు వచ్చిందన్న మా బిడ్డ పుట్టిన తర్వాత కొద్దిగా ఇంట్లో ఏమంటాయి నన్ను ఏరిపోసాడు. ఏరిపోసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరం ఉన్న తర్వాత నేను కమలాపురం వెళ్ళిపోయినా. అప్పటి నుంచి కూడా 2010 వరకు కూడా నేను వీళ్ళ దగ్గరికి గొడవలైన తర్వాత వీళ్ళ దగ్గర వచ్చినా కూడా ఉండపోయేది. అప్పటికి పొలం కొనుక్కున్నా. నేను అక్కడ కాంట్రాక్ట్ లేబర్గా పని చేసుకుంటూ ఇక్కడ వ్యవసాయం చేసుకునేది. వ్యవసాయం చేసి ఒడ్లు పండించుకునేది. అయినా కూడా అప్పటికి కూడా మా నాన్న బాగానే ఉన్నారు. ఇప్పుడు మంచిగా బతికినాం, మంచిగా కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు తీర చచ్చిపోయే ముందు కూడా నువ్వు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని ఆయనకు అన్నీ చెప్పినా కూడా నువ్వే చెప్పి ఆయన ఎన్నో అనేది నేను కష్టపడ్డాం, మేము గిట్నే చేస్తాం, మేము గిట్నే ఉంటాం, అలా ఉండకూడదని కూడా చేసేవాళ్ళు. ఎన్నో వ్యవధానాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఆయన తట్టుకొని చిన్నప్పటి నుంచి కూడా ఆయన 60-70 సంవత్సరాల ఏజ్ వరకు కూడా ఆయన బాగా కష్టపడ్డాడు. తర్వాత ఆయన కష్టపడొద్దని కూడా భూమి పంచుకున్నాం. వ్యవసాయం చేస్తుంటే ఆయన పంచుకోవద్దు, ఆయన కష్టపడొద్దని కూడా భూమి పంచుకున్న తర్వాత అప్పుడు వ్యవసాయం మానేసాడు. ఆ వ్యవసాయం చేస్తుంటే జీతగాన్ని పెట్టుకొని చేస్తుంటే అప్పులు అవి కూడా జీతగాని కోసం 2 ఎకరాలు అమ్మిండు. ఉన్న ఆస్తులు జీతగాని కోసం జీతగాని పెట్టుకొని ఉంటే అప్పు జీతగానికి వెళ్ళిపోయేది, వీళ్ళకి రాపోయేది. చేసి చక్కగా లేక అట్లా కూడా 2-3 ఎకరాలు అమ్మారు. వ్యవసాయం చేయొద్దని కూడా వాళ్ళకు చేయొద్దని మేము పంచుకున్న తర్వాత అప్పటి నుంచి మా నాన్న సుఖంగా ఉన్నారు. అంతవరకు చాలా కష్టపడిండు ఆయన కష్టపడ్డాడు, మేము కష్టపడి వెతికినాం. ఇక మా తమ్ముడు అంటే వానికి ఏది తెలియదు అంటే ఆడు పెద్దోడు అయిందాక చదువుకున్నాడు. పెద్దోడు అయిందాక మా చెల్లె దగ్గర కొన్ని సంవత్సరాలు డ్రైవింగ్ నేర్చుకుని అక్కడ మన ఊరు వెళ్ళిపోయాడు. మేము మాత్రం ఇక్కడే కూర్చోబెట్టా ఉన్నాం. అట్లా కలిసి మెలిసాను. చచ్చిపోయి ఇక 3 నెలలు మంచాల పడ్డదాకా కూడా నేను వరంగల్ ఫస్ట్ నాకు పక్షవాతం వచ్చేది. పక్షవాతం హైదరాబాద్లో అవి మరి మంగపేట వ్యవసాయం చేస్తుంటే నైట్ వచ్చింది పక్షవాతం. పోతే నన్ను మా బిడ్డ మా హాలిడేస్ తీసుకొని పోయి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చింది. ఇట్లా అయిందని బాధపడ్డాడు. చాలా బాధపడ్డాడు. కానీ మరి తర్వాత నేను మళ్ళీ బాగా అయిన తర్వాత వరంగల్ పోయినా. వరంగల్ దగ్గర 8 సంవత్సరాలు ఉన్నా. ఆయన మంచాల పడ్డ తర్వాత పోయిన సంవత్సరం ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి ఆయన సేవ చేసుకుంటే ఇక్కడ ఖాళీ చేసి ఇచ్చిన 3 రోజులు చచ్చిపోతున్నాను కూడా మన ఊరు నుంచి వచ్చి రైతు కొంత డబ్బులు పడితే రైతు కొంత డబ్బులు పట్టుకొని తీసుకొని వచ్చారు. నాకేమంటే ఫస్ట్ అని ఇయ్యాలని పిచ్చమడపోతాం. మేము ఇద్దరు ఉంటాం. మామూలు కదా ఎందుకంటే మేము పోతున్నాం, మేము వేరే ఉంటాం అన్నది ఉంటామన్నా కూడా సరే పోనీలే కొద్దిగా మీ ఇష్టం. ఇక నేను అయితే రానని చెప్పిన. మళ్ళీ 3 రోజులు కానీ మంచిగా లేడు. ఆ రోజు చచ్చిపోయి ఇవాళ నైటు మంచాల పట్టడానికి వచ్చాడు. ఇంటికి వచ్చి కూర్చుండి ఏంది అంటే ఎట్లుందంటే మంచిగా ఉంది బాగాలేదన్నారు. అంటే అంటే నా బిడ్డను తీసిన ఇంజక్షన్ వేయించిన తర్వాత బాగానే ఉంది. అంతకుముందు ఇంటికి రాగానే నాకు ఒక 8,000 లెక్క పెట్టి ఇచ్చిండు. ఏంది డబ్బులు అంటే ఇగో నీ వాటర్ నీకు వస్తే తీసుకోబిడ్డా అన్నాడు. తీసుకున్న తర్వాత ఈ పెళ్ళి అవుతుంది, డీజన్ వస్తుంది. ఇంటి ముందు ట్రాక్టర్ ఉంది. మా అమ్మ నాన్న ట్రాక్టర్ మీద కూర్చున్నారు.
6 గంటల దాకా కూర్చున్నారు వాళ్ళు. కూర్చొని 6 గంటలకు మేము ఇంట్లో ఉన్నాం, వాళ్ళు 6 గంటల దాకా డాన్సులు ఎత్తుంటే డీజే మోగుతుంటే వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. 6 గంటలకు మళ్ళీ ఎట్లా అనిపిస్తాను బిడ్డ అని వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చొని ఏమైంది, నేనున్నా మా మిస్సెస్ ఉంది అంటే ఎట్లా అనిపిస్తా, మా ఫ్రిడ్జ్ ఫోన్ చేస్తే వచ్చింది, 2 ఇంజక్షన్లు వేసింది, నొప్పి లెక్కని బిడ్డ నాకు ఇక్కడ అని చెప్పింది. నొప్పి లెక్క ఎందుకు లెక్కంది అంటే ఏమో బిడ్డ అన్నది. ఏమో బిడ్డ అంటే ఇంజక్షన్లు వేసింది, వచ్చిన తర్వాత నొప్పి తగ్గిన తర్వాత అంటే నొప్పి తగ్గిందమ్మా, నాకు కొద్దిగా మస్తు వస్తుంది, నిద్ర వస్తుంది అన్నాడు. ఆయన లేచి ఇంటి ముందటి నుంచి పోయి ఇంట్లో పండుకున్నాడు. ఇంట్లో పండుకొని ఆయన పండుకున్నాడు, ఇక అంతేగాని లేవలే. అయితే మా అమ్మ పక్కకు కూర్చుంది, నేను లోపల పోయి వాళ్ళు పండుకుని నేను పోయి లోపల బెడ్రూమ్లో పండుకున్నా. ఇక పండుకున్నా. అయితే మళ్ళీ నాకు ఎందుకో డౌట్ వచ్చి లేచి చూసిన, ఏదో చదువుతానికి పేపర్లో హాల్లోకి పోయి చూస్తుంటే అన్నది కదా, అది కూర్చున్నది. కూర్చుంటే సొల్లు వస్తుంది. ఏంటి సొల్లు వస్తుంది అంటే ఏమో బిడ్డ అన్నది. సొల్లు వస్తుందని నాకు డౌట్ పడి వెంబడి అంబులెన్స్కి ఫోన్ చేసి ఎప్పుడైతే ఫోన్ చేసి అని వస్తాను, నేను బట్టలు వేసుకుని అంబులెన్స్ 5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. ఎక్కించుకున్న బిడ్డ ఫోన్ చేస్తే తీసుకో డాడీ మంచి లేడు, మా తాతకు రిపోర్ట్ కూడా బాగలేదు, తీసుకొని పోన్నది. 8:30 పోయిన తర్వాత సీరియస్ 8:30 నుంచి వాళ్ళు పట్టక మళ్ళీ ములుగు రాశారు. ములుగు అంబులెన్స్ రాసి ములుగులో తీసుకుపోయి వేసినాక స్టోక్ వచ్చి ములుగు తీసుకుపోయి వేసిన గ్లూకోజ్లు పెట్టారు, ఆక్సిజన్ పెట్టిన తర్వాత స్టోక్ వచ్చింది. ఆ ములుగు పోయిన కానించి ములుగు పోయిన తర్వాత ములుగు కాదు 8:30 పోయిన కానించి ఇంట్లో ఎప్పుడైతే సొల్లు వచ్చిందో బాట బంద్ అయింది. నాన్న అంటే అన్నాడు, మాట్లాడతలే. అప్పుడే మా తమ్ముని ఫోన్ చేస్తే డ్యూటీ పోయిండు, ఎక్కడ పోయిండు ఫోన్ లేపలే. నాగరం పోయినాం, నాగరంలో కూడా ఇక వాటిని ఇప్పుడు ఫోన్ చేసినా తీసుకోపోయింది. రాత్రి 1 గంటకు మళ్ళీ ఊపిరి పోయిన తర్వాత మా రవికి ఫోన్ చేసి చెప్పిన, రవి నాన్న చచ్చిపోయింటారు అని చెప్పిన. అందరికి చెప్పిన, చాలా మందికి చెప్పిన తర్వాత ఎవరు ఫోన్ నెంబర్ నా దగ్గర లేవు టైంకు. నా సెల్లు పోయి స్విచ్ ఆఫ్ సెల్లు ఒకసారి కూడగొడితే ఆ సెల్లులో నెంబర్లన్నీ పోయినాయి. రవిది ఒకటి దొరికితే రవికి ఫోన్ చేసినాం. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే అందరికీ రవి చెప్పాడు. తెల్లారగట్ట మా మరదలు కూడా ఫోన్ చేసి చెప్పి నాన్న చనిపోయాడు, మాకు తొందర రండి అని చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడికి ఆమ్లెట్ ఒప్పుకొని నేను మా అమ్మ వేసుకొని మా మనోళ్ళు ఉన్నారు నాతోటి. దాని పెద్ద సిరప పిల్లు ఉంటే ఆమె రావద్దులే అని తీసుకొని వచ్చేటప్పుడు ఇక చచ్చిపోయిన తర్వాత ఆమెను కూడా తీసుకొని మేము 4 వచ్చినాం. వచ్చి మంచాలు వేసి కూర్చున్నాం. రవిని బట్టి ఇక్కడ మంచాలు వేసి తాళం తీసి మంచాలు వేసి ఆయన చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన వరకు కూడా మొత్తానికి బాగా కష్టపడ్డాడు. నాకు తెలిసింది ఒకటంటే, ఒకప్పుడు మాకు తిండికి లేక మంది కుప్ప కొట్టిన ఒడ్లు పంజకట్ట కుప్పలు ఉంటే అవి తొక్కిచ్చి తీసుకొచ్చి మమ్మల్ని పెంచిండు. ఒక్కడ తొక్కిచ్చి గడ్డి తీసి వాళ్ళు వెళ్ళిన ఒడ్లతో పట్టి తిని బతికినాం మేము ఇక్కడ. మమ్మల్ని అలా సాధిండు మా నాన్న. అది నాకు ఇప్పటికి గుర్తుంది అని చేసి చెప్పాను. ఆయన నేను శనిక్షణ ఎత్తే ఇద్దరం పోయి కాపులో పండుకునేది చెరువులకు. పండుకుంటే నా మంచి కింద నాకు పందులు తినిపోతే, అరే బాగా పంట మీద రానికి మంచి నిద్ర, ఎప్పుడు నిద్ర వస్తుంది అని కోప్పడేది. అప్పుడప్పుడు కొత్త పని చేసిపోయి నిద్ర పట్టిస్తే ఆయన 10-11 అయిందంటే లేచి పోంగన పండుకునేది. 10-11-12 అయిందంటే లేచి తిరుగుతూ ఉండేది నైట్లు చేనులల్లో. నేను కొత్త పని చేసిపోయి పండుకునేది. అవి తినేది నేనే తింటే తినిపోయినా అని బెదిరించేది. ఒకట చాలా కష్టపడి 1 సంవత్సరం పంట వేసి మా నడిచెల్లి పెళ్లి చేసిండు. అప్పుడు దగ్గర 70-80 బస్తాల పలికాయ అయితే ఆ పలికాయ అంతా 11,000 రూపాయలు అయితే 11,000 రూపాయలు పెట్టి మన కట్నం ఇచ్చి మా నడిచెల్లి పెళ్లి చేసినాం. ఆయన ఎంతో కష్టపడి ఆయన బతికిండు. ఆయనతో పాటు మేము కూడా కష్టపడ్డాం. కష్టం లేని వాళ్ళు మనుషుల లెక్క చేయరు. ఇప్పుడు కూడా కష్టపడడానికి ఉన్నంత అనుభవం కష్టపడడానికి ఉండదు, తేరగా బతికినోనికి ఉండదు. ఎప్పుడు కూడా ఎప్పటికైనా ఆయన చిన్నప్పటి నుంచి ఆయనే కాదు, ఆ కుటుంబం వాళ్ళే కష్టపడి బతికింది. గండి తర్వాత పెద్ద కొడుకే కుటుంబానికి అంతే కదా మరి. ఎందుకంటే మా అత్త మా పుట్టినిల్లు ఏది ఆడపడుచు కానీ వాస్తవంగా మా మామకి గర్ణతమ్ములని సందర్భంలో ఒక 5 నిమిషాలు ఇది వాళ్ళు కనిగిరి నుంచి పుట్టిన తర్వాత
మా చిన్న తాతతో కలిసి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికాడ నుంచి మళ్ళీ పెదనాగరం పోయింది. అయితే నా ఫౌండేషన్ కూడా పెదనాగరం, ఇప్పుడు నేను ఎక్కడున్న మండలం పెదనాగరంలో అక్కడ నా ఫౌండేషన్ కూడా విస్తరిస్తుంది. ములుకోలే ఇంటి నువ్వు ఆడపిల్లని చేసుకున్నావా అని నన్ను కూడా ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నది అన్నమాట. అక్కడ మా మామ కూడా చెప్తారు, ఇది ఏ గొల్లోలో ఎవరు గొల్లోలు ఉన్నారట, 24 గంటలు కష్టపడితే అక్కడ వీళ్ళకి 2 గంటలు 2 బిడ్డలు ఇచ్చారట. అక్కడ తిండి కొరకు ఏం చేసినాడు మా మామగారు, అక్కడ చేతి జీతం ఉండి మొక్కజొన్న బొండలు మిగిలించుకొని ఇంటికి వచ్చిన బతుకులు ఆ రోజున కాలం. అందుకే అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ బాబు. ఓకే, అదేవిధంగా వాళ్ళ చిన్న కుమార్ ఎంకన్నా కూడా మాట్లాడుకుంటున్నారు. మా నాన్న సంవత్సరానికి అందరు వచ్చినందుకు మరి ధన్యవాదాలు. మా అన్న చెప్పినట్టు జరిగింది. నేను డ్యూటీలో ఉన్నా, ఫోన్ అసలు కాదు, 7:30 ఫోన్ స్విచ్ ఆఫ్. నైట్ 4:15 నిమిషాలకు ఫోన్ సిగ్నల్ రావడం మాకు ఫోన్ వచ్చారికి మా అన్న మహోదీన బాగుంది అందరూ ఉన్నారు. మా అన్న చెప్పినట్టు నేను 100 రూపాయలు లేకపోవడం మా నాన్న అప్పటికి వారం ముందు పోయింది. నా దగ్గర మంచిగానే ఉన్నాడు, స్ట్రోక్ వచ్చింది, చూసినావు కానీ మా అందరు పనిగిరి అని చెప్పు, పనిగిరి చిన్నపురం ఎక్కడో పెద్ద ఎక్కడో సమాధి ఎక్కడో ఇక్కడికి రప్పించింది కాబట్టి నాన్న చాలా అన్నం కాబట్టి మా మంచితనం కాబట్టి ఇక్కడికి నేను వచ్చింది కాబట్టి చూడాలనుకుంటే ఇంకెవరన్నా రాదు రాబోయ్ రాబోయ్ మా తమ్ముడు అంటాను రా మీటర్ ఏదో మాట అక్కడ గొడ్ల మేతకు బాగా కష్టం. అయితే ఒకే దొడ్డ అమ్మిండు, ఒకే కాలు వెనకడాలు అమ్మిండు, ఒక మెట్కడాలు అమ్మిండు, ఒక చెవులు పోగులు అమ్మిండు. గొడ్ల గడ్డికే తెచ్చి కొని నీ అవ్వాయికి ఇక్కడ ఏమొద్దు, నేను అక్కడ పోతా, అక్కడ చుట్టాలు ఇక్కడ మా వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఇల్లు వచ్చారు, అలా కాడికి పోతా, అక్కడ ఒడ్డు పంట ఆట గడ్డి ఉంటుంది అట, 7 బయ్యారు కొత్త ఆట అని పోయి ఇక్కడ వచ్చి చూసి మమ్మల్ని తీసుకొని వస్తుంటే నేను రాను అక్కడ నా పసిపిల్లలు తీసుకుంటాను, నేను ఇక్కడనే పోతానంటే మా మామ అన్నాడు కదా, నేను వెళ్ళొస్తే నా భార్య రాలేదా, నువ్వు వెనక మరి అని చెప్పి మా ఊరికి ఆమె వచ్చి మళ్ళీ పోయింది మా ఊరికి. ఆమె వచ్చినట్టు రాపోయి అని అన్నది. అంటే అటకి ఇజ్జత్ కేకలేక ఈయన ఇట్లా అనగదనని వచ్చి ఇప్పుడు నా కొడుకు చెప్పినట్టు కష్టపడ్డాం. నేను నా భర్త నా పిల్లలు చిన్నోళ్ళు, కుక్క తెల్లందా నడిచాం దాకా కుక్కలు కొట్ట పోవుడు, కోతలు కొయ్య పోవుడు, నాట్లే పోవుడు అన్నీ చేసి నా పిల్లలు పెద్దోళ్ళు ఏంటంతలో ఇంత భూమి కొన్నాం, ఆ ఒడ్లు తెచ్చి అమ్మి ఒక దిక్కున అరెకరం కొన్నాం, ఒక దిక్కున 30 గుంటలు కొన్నాం, ఓ దిక్కున అరెకరం కొన్నాం. వీటినే కొనుక్కుంటా 7 సంవత్సరాలు తీసుకుంటా పిల్లలు దాడుకుంటుంది. ఇక మొదలుగా మా ఆడబిడ్డ కొడుకు చూసి ఇక మా ఆడబిడ్డ వచ్చి నా పిల్లని ఇవ్వాలి అయిందని అప్పుడు అంటే సరేనని నా బిడ్డ పెళ్లి చేసి వాళ్ళు ఆయన పెళ్ళి అయినాక చిన్న కొడుకు పెళ్ళి అయింది, కొడుకు పెళ్ళి అయినాక ఇంకో బిడ్డ పెళ్ళి అయింది, ఇంకో బిడ్డ పెళ్ళి అయినాక కసి తిప్పుకున్నాం. ఇక తిప్పుకున్నాం. ఇక అదే అట్లనే అదే మూపు నా కష్టాన్ని పొంగపడతాను, చేస్తాను, చెప్తాను. ఇక అట్లనే ఇక తిప్పుకొని ఇక మా సర్ది మా బువ్వ మేము తిన్నాం. ఇక ఇండ్లు కట్టుకున్నాం, భూమి కొన్నా 10 ఎకరాల దాకా, 10 ఎకరాల భూమి మొత్తం మా అత్త మామ సంపాదించింది తెచ్చి 1 ఎకరం ఉన్నాయి.
ఆ ఎకరం అట్టున్నాక 10 ఎకరాలు కొన్నా అంటాడు. కొన్ని జీతగాళ్ళకు 2 ఎకరాలు అమ్మిన. అమ్మి వాటిలో తీసుకొని వచ్చి బయటకు వచ్చి అంతేనా? విడిపోతున్నా కూర్చోవా? కూర్చో. ఎవరన్నా అమ్ముడు మంచిది. అందరికీ నమస్కారం. అంతేకాకుండా నా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నన్ను ఆధార్ అభిమానించే ఈ బిక్షంపేట గ్రామవాసులకు, అంతేకాకుండా గౌరవనీయులు, పూజనీయులు, ఇక్కడనే నా వైద్యం పుట్టింది. నేను 95 అంటే దాదాపు 96, 97 నుంచి నా వైద్యం నాకు అనుకరించిన తర్వాత 2003లో నేను ఇక్కడ స్కూల్ పెట్టినాక బతుకు తెరువుకానికి వచ్చినాక నా వాస్తవంగా నా తండ్రి సమానుతులే మా మామ 100%. ఒక మాట ఇంతకుముందు మా బావ ఒక మాట మాట్లాడిండు, నడుచుకుంటూ పోయిండు, నడుచుకుంటూనే ప్రాణాలు కోల్పోయినవి. అదే మా తండ్రి ఏమనంటే నాకు ఇలా కేక్ కట్ చేయి నాన్న అన్నాడు. ఆ కేక్ కట్ చేసిన 2 గంటలకే ఆయన చనిపోయింది. అంటే అదే రోజు పుట్టిండు, అదే రోజు అది మరణం జరిగింది అన్నమాట. అంటే ఆ రోజే జననం జరిగింది, ఆ రోజే మరణం జరిగిన గొప్ప గణం అంటే మా తండ్రి. నడుచుకుంటూ పోయి నడుచుకుంటూనే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులని మా మావ. కానీ నిజంగా వీళ్ళిద్దరి మధ్య అనుసంధానంగా ఆయన కడుపులో పుట్టిన బిడ్డను చేసుకున్నందుకు, మా నాన్నగారు మా అమ్మగారు కడుపులో పుట్టినందుకు నేను కూడా ధన్యుణ్ణే. ఇంకొకటి ఏంటంటే ఎంతోమంది మా మామ ఇంతవరకు చెప్తానా, మా అత్తగారికి ఇంతవరకు తెలియదు. ఇది మా అక్క మైబాకైనా కానీ మా వెంకన్న కానీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా వెంకన్న పిన్ జరిగింది. నేను దాదాపు 2003లో 2005లో స్కూల్ పెట్టినాక మకటం లేని పోరాటం అది మా మైబాకకు తెలుసు. ఆదివారం నాడు పోయేది, అక్కడ ఇక్కడ కమలాపురం పేపర్ ఫ్యాక్టరీలో కోచింగ్ తీసుకునేది. ఆకలి అయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి అన్నం తినేది. ఆకలి తినుకుంటూ వచ్చి మళ్ళీ గబగబా బుక్స్ రాసేది. మళ్ళీ గబగబా బుక్స్ రాసి మళ్ళీ అప్పుడు ఏంది ఒక డొక్కు బండి ఇచ్చేది, షాపు తీసుకున్నా. ఒక్కొక్కసారి షాపు ఖరాబ్ అయినా కానీ ఏం చేసి అంటే మల్లూరు గుట్టకెక్కి రాత్రి భాగంలో శ్రమించి అక్కడ వైద్యం నేర్చుకొని అదే మల్లూరులో ప్రజల మీద ప్రభావితం చెందించి ఒక తెలివిని తీసుకొని వెళ్ళిన వ్యక్తి. ఆ రోజున దాదాపు మా మామ ఏం చేసేదంటే రాత్రి 1ంటికి 2 గంటలు రాకపోతే మా అక్కకు తెలియకపోయేది, వాళ్ళ బిడ్డకు మా రమ్మకు కూడా తెలియకపోయేది. 2 గంటలకు వచ్చేది. ఈ ఊరు బయట ఉన్న పెద్ద ఇప్ప చెట్టు అన్నాడు ఉన్నది, ఆడ కావలు పోతాం తిరుగుతుందో దొంగతనం తిరుగుతుందో ఆడ కావలు కూర్చునేది. ఈమె ఏమనుకునేది తెలుసా, ఈయన పండుకున్నలే గురు పడుతుందని ఏమనుకునేది. మీ ఇద్దరం వచ్చేది ఆడ ఉండే నాకు దండం పెట్టేది, నువ్వు నా ఇంటికి వచ్చి నా బామ్మది కొడుకు, నువ్వు మంచి పోతావు, నిన్ను ఆగమే చేసుకొని పోతావు, నా బిడ్డను ఆగం చేసుకుంటాను పోయి మా మామ నన్ను కొట్లాడింది. కానీ కొట్లాడినా ఏమైనా కానీ మా మామ ఇచ్చిన ఆశీస్సులతో, మా అత్తగారు ఇచ్చిన ఆశీస్సులతో, అంతేకాకుండా మా వెంకన్న కానీ మా బావ కానీ వయసులో చిన్నవాడైనా కానీ వాళ్ళకి ఇద్దరికి ఆ 2 కుటుంబాలకు నేను నిజంగా శిరస్సు ఉంచి ఉండడం చేస్తున్నాను. ఎందుకంటే ఒకరోజు దాదాపుగా మధ్యరాత్రి 9:30 అవుతుంది. నాన్న చాలా సీరియస్గా ఉన్నాడు, బాగా ఆయాసం మొత్తం బక్కడు బావ అన్నాడు. ఎందుకంటే బాగా మొస్తుందంటే ఆయన తెలిసిన డాక్టర్ MBBS డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసిండు. అది కొంచెం ఇబ్బందిగా ఉన్నది, దేనికన్నా మంచిది హన్మకొండ తీసుకురావా అని అన్న. లేదు బావ నా దగ్గరికి వచ్చింది కదా, నేను ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకుపోతే భద్రాచలం తీసుకెళ్ళాను. ఆ భద్రాచలం తీసుకెళ్ళిన వెంటనే ఇక్కడ జరిగింది ఈ విషయం ఏంటంటే, నా తండ్రి బతకాల ఆతృతో ఇతనికి ఈ ఆతృతను వచ్చింది కదా, నేను ఇదే డబ్బులు దొబ్బను హాస్పిటల్కి. ఆడ స్పాట్ ₹1,00,000 ₹2,00,000 కట్టమన్నాడు. డబ్బులు లేవు, మనిషి సీరియస్ అయింది. ఒక అంబులెన్స్ తీసుకొని ₹12,000 ₹14,000 అంబులెన్స్ తీసుకొని తన పిల్లలను, తన భార్యను, తన తల్లిని ఎక్కించుకొని మళ్ళీ తిరిగి అదే ఎంఎం హాస్పిటల్కి వస్తారకి నైట్ 1:30, 2 అయింది. కానీ ఇక్కడ నేను నేర్చుకున్న విజ్ఞానంతో అదే ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ గారితో ఒక్క ఫోన్ కాల్ చేపిస్తే వీళ్ళు పోయిన వెంటనే మా మామ ఆ నెలనే చనిపోతుంది అనుకున్నాం. కానీ 2 కొడుకులు వాళ్ళ యొక్క ఏ అక్క కానీ మా యొక్క కోళ్ళు అంటే మా వెంకన్న భార్యను సేవ అంటే ఆ సేవ అనేది నేను కూడా మా తండ్రి కూడా చేసిన కానీ అంత శ్రమ సేవ చేయలే. బట్టలనే మోషన్స్ పోవడం, బట్టలనే వామిటింగ్ చేయడము, చనిపోతాడు 2 చెల్లె నాన్న చనిపోతాడని అన్న ఫోన్ చేసి చెల్లె ఏడవడం, అన్న ఏడవడం, తమ్ముడు ఏడవడం, కానీ 2 ఏడవడం. కానీ అదే సమయంలో నాకు ఇచ్చిన వైద్యం మా వెంకన్న కొడుకు మామను బాగా యూట్యూబ్ చేస్తావు కదా,
నువ్వు ఏమైనా నాటు వైద్యం చేయి మావ అన్నాడు. మంచిగా చెప్తున్నానండి, ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న ఇది బిచ్చంపేట గ్రామ వాస్తువులకు నా యూట్యూబ్ చేసే వాస్తువులు చెప్తున్నా. మా మామ వాస్తవంగా చివరి దశలో ఉన్నారు. చావని బతికిని అనుకుని ఏం తెల్ల బావింటి ఆకు పసరు తీసుకుపోయిండు. ఆ ముక్కు కాడ ఆ చెవు కాడ నోట్లో తినిపించిండు. అది వాళ్ళ పెద్ద కొడుకు అయిన మైబుల్ గారు తెలియదు, వాస్తవంగా తెలియదు. రామకు వెంకన్న పెద్ద కొడుకు అది నాకే తెలుసు, మా స్వాతికే తెలుసు. అన్నంలో కలిపి పెట్టిండు. ఆటోమేటిక్గా సీరియస్ అయిన మనిషి ఆటోమేటిక్గా నేచురల్గా లేచి నడవగలిగిండు. మళ్ళీ ఆయనతో వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక చేయి బాగుండి ఆయన భయపడ్డాడు. నువ్వు చేయించి పిల్లగా అంటే ఈయన భయపడ్డాడు. అదే మా రమ్మనిచ్చి మన ఊరు పంపించిన తర్వాత ఆడ కొద్ది కాలం బతికిన 90 తీసుకెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్గా అదే చేయించినాం. మా బతికిండు. నా వైద్యాన్ని ప్రపంచానికి తెలియపరిచింది. అంత ఎంత గొప్పగా ఒకసారి ఆలోచించండి. నాకు పట్టా లేదు, ఆయుర్వేదం బుక్కు లేదు, నేను నలుగురు దిక్కులు నేర్చుకున్నా. అయినా కానీ నా తండ్రి, నా కన్న తండ్రి నా యొక్క వైద్యాన్ని గెలిపించిండు. నా యొక్క పిల్లనిచ్చిన మావ నా వైద్యాన్ని గెలిపించిండు. అందుకు నేను ఒకటే కోరేది, నాకు ఇద్దరు తరపున జన్మ ఇచ్చిన నా తండ్రి తరపున, నాకు ఈ యొక్క పునర్జన్మ ఇచ్చిన మా మావ తరపున చెప్పేది ఒకటే, ఎప్పుడైతే ఇద్దరు నేను బావను కానీ ఇద్దరు బావలే ఎంకరను కానీ నేను మా బావను కోరేది ఒకటే, ఆస్తి పంపకాలు నీకు ఏది ఉందా మాకు ప్రతి సంవత్సరం ఒక అవకాశం ఇవ్వండి. మామగారు చనిపోయిన ఎప్పుడు దాదాపుగా ఎప్పుడు ఇది 22వ తారీఖు 23వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు నా సుశ్రుత ఫౌండేషన్ ఇక్కడికి వచ్చి ఒక వైద్య సేవ చేస్తాను. ఖచ్చితంగా చెప్తాను అంతే. ఒకసారి చూడండి, కరోనా విషయంలో ప్రపంచం మన అత్యధిక భారతదేశంలో కర్ర సాధనం చేసి 250 మందిని సాధింది. నేను కర్ర సాధన చేసి 250 ఇప్పుడు సాగుతుంది. కర్ర సాధన చేసి ప్రభుత్వం తల ఉంచుతుంది. నా కొడుకు నేను వైద్యం చేస్తాను. నేను పేదవాళ్ళు ఎవరు ఉంటారో ఎలాంటి వారు ఇలాంటి క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ వాళ్ళు వైద్యం చేస్తా. దానికి ఒక క్యాంపులా ఇక్కడ పెట్టుకుంటా. నాకు అత్తగారు బలగా మీరు నాకు చేతనివ్వండి. అదే నా తండ్రిగా డిసెంబర్ 17వ తారీఖు ఉన్నాడు, ఆయన ఒక అక్కడ చేతనిస్తా. దీనికి చేస్తారని. అంతేకాకుండా ఇక బిచ్చంపేట ఎలాంటి క్యాన్సర్ ఉన్నా ఏదైనా కానీ ఈ ఆయుర్వేదాన్ని చెట్టుని, ఈ కానగ చెట్టుని ఉపయోగించుకుని, అందుకే ఈ కానగ చెట్టుని మీకు అంకితం చేస్తున్నా. దీనికి అందరూ సంసిద్ధంగా అండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ అందరికీ బంధు బలగానికి, ఈ యొక్క సంవత్సరం వచ్చిన అందరికీ మీకు బంధు బలగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటాం. సభకు మాకేం చేసిండు మన ఏది ముల్క సత్య గారు చిన్న 2వ బిడ్డ అయిన భక్తుల పురుషోత్తం జలేంద్ర బిడ్డ అయిన ఏది జడ్జర్ల నవ్య దాదాపుగా 1000 రూపాయలు ఖర్చు పెట్టిందండి. 100% 1000 రూపాయలు ఖర్చు పెట్టింది. పేదవాళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళ చీరలు బాబాయ్ 3 చీరలు కొనిచ్చింది. ఈ టవాళ్ళు కూడా ఆవిడ కొనిచ్చింది. అంతేకాకుండా ఒక 500 రూపాయల మెడిసిన్ కూడా ఉన్నది నా పేషెంట్గా ఉండగా. అయితే ముందుగా ఎవరైతే ఉంటారో ఇట్లా బాబా ఇట్లా మంచి టైంకి తొందర చూసుకుని బాబాయ్ నా తాతకు నేను ఏం చేస్తాను ప్రతి సంవత్సరం నేను 1000-2000 ఇస్తా అని ఫస్ట్ నాకు ఫౌండేషన్ ముందుకు వచ్చిన మాకు జడ్జర నవ్యకు అని యొక్క దగ్గర తెలియజేస్తున్నాను. క్లాస్ కొట్టండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎక్కువ వయసులో ఉన్నా కానీ సోయన్ ఆయన కానీ కూర్చుందా ఆ పూలు చాలు డైట్ రావే మన టవర్ కప్తాను రా కనిపెట్టుకురా. ఆయన కూర్చా బాగా ఇట్రా బావా అక్కడ కూర్చా. తమ్ముడు ఎవరి సొమ్ము వాడు చేయకూడదు. ఇది తాతగారు చూసుకున్నాడు అనే ఉద్దేశంతో, అంతేకాకుండా నేను గుర్తింపు ఎప్పటికైనా చేస్తాను గట్టిగా లేచి చెప్పాలి చిన్నగా. ఓకే థ్యాంక్ యూ. చెట్టు పెడదామా? ఓకే ఓకే మా దీని కింద ఉండాలి ఎండాకాలం మనిషి కింద నెల రోజులు అట్లా దీన్ని ఎండాలప్పుడు అది సంవత్సరం పనిచేస్తుంది ఇంటికి, సంవత్సరం పనిచేస్తుంది.
నెల రోజులు ఎండాలి అప్పుడు దీని కింద వెళ్ళదు. ఆ నీడ అనేది మనం దీంతో గొడవ రావాలి మంచిగా అది కూడా గట్టి ఉంది. ఏదో గంతలా ఊరుకో చేత బచ్చలు ఉంటాయి. మన అన్ని కాంగ్రెస్ చెట్లే పెట్టేది ఎక్కువ. ప్రభుత్వం తమ్ముడు దగ్గర పోయినా కారు తీస్తావా నరేష్? ఈ చెట్టు కాడ పడుతురా కాసేపు సోనార్ సార్ నువ్వు రావా? ఈ చెట్టు పెడతాను మీ పెద్ద తరపున. ఆవిడ ఇంతసేపు మాట్లాడాలి. కాదు ఇప్పుడు ఈడ మాట్లాడాలి. మాట్లాడాలి పెద్ద గురించి. ఆ రమ్మ బుద్ధి కూడా బొడుపులే ఉంటుంది. నేను అన్నీ ఉంటాను. బొడుపులు ఉంటుంది. నేను ఉప్పులనే మీ పెద్ద గురించి చెట్టు గురించి ఒక ముచ్చట మాట్లాడరా. ఎరుబలు తయారు చేసిన పైసలు తింగుతావా? మంచి నీళ్ళకి లీటర్ వాటర్ ట్యాంక్ లీటర్ మేము మా వాటర్ పోయిపోతే మీకు లేదు కాబోతా. నేనేమంటున్నా కోటర్లో వాటర్ కావాలంటారు. నేను కూడా పైకి పోయి నరేష్ చాలా మంచి వ్యక్తి. చాలా ముగ్గురు పడతారు. ఇటుకెళ్ళి చూడరుగా ఇద్దరు బెటర్ అమ్మే మనసా ఇట్లా గడపర పెట్టిండ్రా లెక్క తమ్ముడు నువ్వు కూడా మనం ఓకే రైట్ మాగున్నా మీ అయ్య గురించి ఒక నరేష్ ఒక ముచ్చట మాట్లాడాలి. చెట్టు గురించి ఒక మీ అయ్య గురించి ఒక్క ముచ్చట ఒక్క ముచ్చట మాట్లాడే. ఓకే ఓకే తమ్ముడు ములుకు ఇంట్లో పుట్టిన మా మామ కదా, అందుకని గుర్తింపుగా మా ఇంటి ఆడపడుతూ పుట్టిన కనుక మేము గుర్తింపు. ఓకే సార్లే గట్టిగా సోనా సార్ మాట్లాడతావా? మా పెద్ద మంచోడు. పనికి మాకు ఏ ఫంక్షన్ ఉండగా మా పెద్ద చెప్తాడు. మాకు ప్రాణం. అందుకే మేము అందరం కలిసి వచ్చినాం. మా పెద్ద అంటే మాకు ప్రాణం. ఏ ఫంక్షన్ ఉన్నా మాకు వస్తాడు. ఫోన్ చేస్తాం. మాయ మాకు గుర్తింపు ఏం పెడతాను? చెట్టు పెడతాం. ఇక మా పెద్ద గురించి అలా చెట్టు పెడతాం. మేము పెడతాం చెప్పరా చెట్టు మళ్ళీ ఎంకనకు పెడతాం. గట్టిగా వృక్షో రక్షితి వృక్షో రక్షితి వృక్షో రక్షితి వృక్షో రక్షితి రక్షితాః. ఆ నాయన ఈ నాయన ఇద్దరు ఒక తల్లి పిల్లల లెక్క కలిసి ఉన్నారు. కలిసి ఉండి ఏ కష్టం వచ్చినా కూడా ఇద్దరు పంచుకొని చేసి. నేను ఇక్కడ ఒకప్పుడు వచ్చి ఇక్కడ కూలికి పోయేది. ఆ రోజులల్లా మా నాయనకు సత్యనాయనకు పేరు పుట్టింది. పుడితే మా నాయన ఒక్కోడే భుజాన వేసుకొని వచ్చి ఇంటికాడ ట్రీట్మెంట్ చేసి ఇంటికాడ ఎవరిదైనా పెళ్ళిళ్ళైనా కూడా మా నాయన పందిరికి జరుపుకొని కట్టెలు తెచ్చి పందిరేసేది. ఎలాంటి పని కానీ అది చిన్న పని లెక్కనే చేసి ముందుండి పెళ్ళిళ్ళు ఇట్లా అన్ని చేసేది, వంటలు చేసేది, అన్నీ ఆదుకున్నాడు. వెరీ గుడ్, కరెక్ట్ అండి. నాయన అడి తిరుగు, మీకు ఎత్తగాలి మురుకులు ఎట్లా చుట్టూ చెప్పి అడి తిరిగి మాట్లాడు. మాట్లాడే సోయన చెప్పే మురుకులు మీకు ఎట్లా మాట్లాడతానే. మా నాయన మా మునుకోళ్ళు ఇంటి ఆడిబిడ్డాట. నువ్వు ఆయన మేనబావ అవుతావా? మీ నాయన ఆడిబిడ్డ కనుక మేనబావ. ఇక్కడికి వచ్చినా కానీ అక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు ఒక దగ్గరనే ఉన్నాం. వాళ్ళు బాధారమైన నేను ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఆయన కూడా ఇక్కడికే చేరొచ్చి మా ఇంటి ముంగంటే జాగ్రత్త కొన్నా ఆయనకే మా ఇంటి ముంగంటే ఇంటి వాళ్ళ అమ్మమ్మ ఒక దగ్గర వచ్చారు కూడా ఒక దగ్గర బతికారు. వీరికి వచ్చారు కూడా మళ్ళీ ఇదే ఇల్లు ఆయనకే ఇదే ఇల్లు నాది. ఇల్లు నేను అమ్ముకున్న ఆ ఇల్లును ఈడ కూడా దగ్గరనే ఉన్నాం. ఓకే, ఆయన గుర్తుగా కానుగ చెట్టు అప్పుడప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం నీళ్ళు పోయి బతికి పెద్ద గురించి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదే అండి అప్పుడప్పుడు
కింద పెట్టండి నీళ్ళు పోసినట్టు చేసి ఇట్లా పోసినట్టు చేసి దానికి ఓకే మాటరా కవర్ నరేష్ అరే నరేష్ ఓకే అందరు రావాలి కవర్ది ఒక్కరు రావద్దు సెంటర్లో రావద్దు అంతే అందరు రావాలి అసలు బాగుంది సోనార్ సీఎం మాత్రం మంచిగా మాట్లాడతారు. అప్పుడు పని ఉంటుంది ఫోన్ పేలు అన్ని పెడితే ఊరికే కాల్ చేస్తుంటారు ఈ డబ్బులకు వీటికి మనకు పెడతాను నీ ఫోన్ పే తక్కువ వాడతా 2000 3000 తీసుకుంటే ఉండాలి రవి మంచిగా మాట్లాడింది అలా వీడియో ఇదండి ఖచ్చితంగా ఎవరైతే మరణం జరిగినా వాళ్ళ గుర్తింపుగా ఏదైనా జరగడం జరిగినా కానీ ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రకృతిని మనం మమేకం చేసుకొని ముందడుగు రావాలని ఆశించుకుంటూ, అంతేకాకుండా మా సుశ్రుత ఫౌండేషన్ యొక్క శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ములక సత్యయ్య గారి యొక్క కుటుంబానికి కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కుటుంబంలో అందరూ మంచి ఆరోగ్యంతో పొందాలి. ఇలా గుర్తింపుగా కాంగ్రెస్ చెట్టుకొని ఉదజల్లాలి, ప్రపంచం వర్ధిల్లాల సహా లక్ష్యంతో ముందడిగేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని దీవించండి. ఇదే మా యొక్క సెలవు.